we have seen an introduction on the gifts of the Holy Spirit. గడిచినటువంటి నెల పరిశుద్ధాత్మ వరములను గురించినటువంటి ఉపోద్ఘాతంగా మనం ధ్యానించాం. And as I told you, today we are going to meditate on the first gift of the Holy Spirit. మరి నేను మీతో ముందుగానే చెప్పినట్లుగా ఈ దినాన్ని పరిశుద్ధాత్మ వరములలో మొదటి వరమును గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. And this is the most tough gift that can be explained. మరి వివరించడానికి అతి కష్టమైనటువంటి వరముగా ఇది మనం చెప్పుకోవచ్చు. So and it should be easy for you also to understand. అలాగే మీకు కూడా అది అర్థం చేసుకోవడానికి తేలికవుతున్నటువంటిది. So for today's meditation we are going to meditate from the book of 1 Corinthians 12 chapter and verse 8. ఈరోజు మనం ధ్యానం చేసుకునేదానికి గాను కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. Here it says, the gift to one it's the gift of the word of wisdom and to another the word of knowledge. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యమును అనుగ్రహించబడి ఉన్నది. There is a bit confusion in the translation from English to Tamil and Telugu translations. మరి ఇంగ్లీష్ భాషలో నుంచి తమిళ్లోని కానీ లేక తెలుగు భాషలోని కానీ అనువాదం చేయబడినప్పుడు ఇక్కడ ఒక పెద్ద గలిబిలి ఒక విషయం అనిపిస్తోంది. The word of wisdom and the word of knowledge is a bit confusion to many. ఈ విజ్డమ్ లేక నాలెడ్జ్ అనగా బుద్ధి జ్ఞానము అనేటువంటి యొక్క మాటలు కొంచెం గలిబిలిగా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. The word wisdom is జ్ఞానం in Tamil. ఇక్కడ విజ్డమ్ అనేటువంటి యొక్క మాటకి జ్ఞానము అని అర్థం ఇస్తుంది తమిళ్లో. And in Telugu తెలుగులో మనకేమో బుద్ధి వాక్యం అని మొట్టమొదటి మాటగా కనబడుతుంది. And in some places the word wisdom is జ్ఞానం in Telugu also. అలాగనే బైబిల్ గ్రంథంలో మరి కొన్ని చోట్ల విజ్డమ్ అనేటువంటి ఒక మాటకి జ్ఞానం అనేటువంటి మాటగానే తర్జుమా చేయబడింది. But I think the correct word is జ్ఞానం. అయితే ఇందులో సరైనటువంటి పదజాలం ఏమనగా జ్ఞానము. So now these two gifts, the word of wisdom and the word of knowledge, జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము అనేటువంటి ఒక రెండు వరములు, these two gifts are interlinked. ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉండేటువంటి వరములు ఇవి. And you can call the gifts as the logos. వీటిని లోగోస్ అనేటువంటి వరముగా చెప్పుకోవచ్చు. That is the word of God. అనగా దేవుని యొక్క వాక్కు మాట. So always the wisdom is linked with knowledge. అంటే ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఈ యొక్క బుద్ధి అనేటువంటిది రెండు ఒకదానితో ఒకటి కలపబడినవి ఉంటున్నవి. But we are going to meditate each gift separately. అయినప్పటికైనా సరే ఈ రెండు వరాలని కూడా వేరువేరుగానే మనం ధ్యానించబోతున్నాం. So the first gift today is the gift of the word of wisdom. కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి వరం ఏమిటనగా జ్ఞాన వాక్యం అనేటువంటి వరం. The gift name itself says, ఆ యొక్క మాటలోనే ఆ పేరులోనే ఏమనిస్తుందంటే అర్థం, it is a word. అది ఒక వాక్కు మాట. The wisdom that comes you get from the word. అనగా వాక్యంలో నుంచి మనకు కలిగేటువంటి జ్ఞానం అది. The right word that is spoken. సరైనటువంటి మాట పలకబడినటువంటి ఒక మాట. The right word that you get from God. దేవుని యొద్ద నుంచి మనం పొందుకునేటువంటి సరైనటువంటి ఒక మాట. The right word in a season. లేక సరైనటువంటి కాలములో చెప్పబడేటువంటి మాట. That is what we see in the word. అదే దేవుని యొక్క వాక్యంలో ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. And all scripture is the word of God. అలాగే లేఖనాలంతా కూడా దేవుని యొక్క మాటయే వాక్యమై ఉన్నది. Isaiah 50:4 says a word in season. అలాగే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే సరైనటువంటి కాలములో ఇవ్వబడేటువంటి ఒక వాక్యం అంటున్నాడు. See, you may speak 1,000 words at a time. ఒక్కొక్కసారి ఒకేసారి కొన్ని వేల మాటలు మనం మాట్లాడుకోవచ్చు. But a man who is filled with the Spirit of God speaks only one word. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడు ఒకే ఒక్క మాట మాట్లాడతాడు. And that word will be powerful. ఆ ఒక్క మాట ఎంతో శక్తివంతమైన మాటగా ఉంటుంది. Have you heard many preachers preach? ఏమంటే అనేక మంది బోధకులైనటువంటి వారు బోధ చేయడం బహుశా మీరు విని ఉంటారు కదా. They will be talking from Genesis to Revelation. ఆదికాండం మొదలు పెట్టుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్తారు. The whole Bible. బైబిల్ అంతా చెప్పేస్తారు. See, that will not make any kind of impact on the people who hear. కానీ వినుచున్నటువంటి వారి యొక్క జీవితంలో అది ఏ విధమైనటువంటి ప్రభావితం చేసేదిగా ఉండదు ఎంత చెప్పినా. But one man who receives the correct word for a particular place. కానీ ఒక స్థలము కొరకు దేవుని యొద్ద నుంచి ఒక సరైన వాక్కును ఒక వ్యక్తి సంపాదించుకొని and he comes to the stage and speaks only 5 minutes. అతడు లేచి నిలబడి వేదిక దగ్గర నిలబడి 5 నిమిషాల పాటే మాట్లాడతాడు ఆయన. That brings
an impact in the heart of the people. ఆ 5 నిమిషాల్లో చెప్పబడినటువంటి ఆ మాట ప్రజల హృదయాలలో నాటుకుపోయినట్టు అయిపోద్ది. That is the word for the season and the right word from the God. అది సరైనటువంటి సమయం కొరకు దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడిన సరైన వాక్యం అది. So what is this word? కాబట్టి ఈ వాక్యం అనగా ఏమిటి? We see in John Gospel verse first chapter and first verse. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే It is written, God is that word. దేవుడే ఆ వాక్యమై ఉన్నాడు అని In the కనబడుతుంది. beginning there was word. ఆది యందు వాక్యం ఉండెను. And that word was God. ఆ వాక్యమే దేవుడై ఉండెను. And that word came in flesh in the name called Jesus. అదే వాక్యము శరీరధారి అయి యేసు అనేటువంటి పేరుతో ఈ లోకంలోనికి వచ్చి So ఉన్నాడు. who is Jesus? అంటే ఇప్పుడు యేసు ఎవరు? He himself is the word. ఆయనే మాటయై వాక్కై ఉన్నాడు. And Colossians 2 and 3 says, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అంటుంది, all the treasures of wisdom and knowledge are hidden in our Lord Jesus. బుద్ధి జ్ఞానము లేక సర్వ సంపద యేసు క్రీస్తులోనే దాచబడి ఉన్నవంట. So what is this word? అంటే ఈ వాక్కు ఏమిటిది? The word that is the logos is the spoken word of God. అంటే లోగోస్ లేక మాట అనేటువంటిది దేవుని చేత పలకబడినటువంటి వాక్యమై In the ఉన్నది. beginning there was nothing. ఆదిలో ఏమీ లేదు, But God spoke the word కానీ దేవుడు ఒక మాట పలికాడు. and everything came into being. అప్పుడు సమస్తము కూడా సృజింపబడినట్టుగా చూస్తూ ఉన్నాము. So what is this word? కాబట్టి ఈ వాక్యం అంటే ఏమిటి? What kind of gift it is? అందులో ఉన్నటువంటి ఒక వరము ఏమై ఉన్నది? You see in Jeremiah 10 and 12, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, He has made earth by His power, ఆయన తన యొక్క శక్తి చేత బలము చేత ఈ భూమిని సృజించాడు and అన్నాడు. He hath established the world by His wisdom. అంతేకాకుండా తన యొక్క జ్ఞానము చేత ఈ ప్రపంచములను స్థాపించాను అంటున్నాడు. And how did God create this world? ఎలాగున దేవుడి లోకాన్ని సృజించాడు? This verse says, ఈ వచనం అంటూ ఉంది, by His power ఆయన తన యొక్క శక్తి చేత లేక బలము and చేత by His wisdom. తన యొక్క జ్ఞానము చేత. You look at this world, ఈ లోకాన్ని చూడండి. even till today the wisdom of man has increased so much. ఏమండి, ఈ రోజుని మానవుని యొక్క జ్ఞానం అనేటువంటిది ఎంతగా ప్రబలినప్పటికీ Still they are doing research and research to study about this world. ఇంకా ఈ లోకాన్ని గురించి త్రవ్వకాలు చేసి ఇంకా కనుగొనడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. But how did God create this world? అయితే దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృజించాడు, స్థాపించాడు? Just by His word. తన యొక్క వాక్కు ద్వారా. So this gift of wisdom కాబట్టి జ్ఞాన వాక్యం అనేటువంటి ఒక వరము has power along with that word. దానిలోనే ఆ యొక్క వాక్యములోనే ఒక శక్తిని కలిగి ఉన్నది. If you see the book of Job 26 and 7, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనాన్ని గనుక మనం చూస్తే, he says, He hangeth the earth upon nothing. ఆయన ఏది లేనటువంటి దానిలో శూన్యములో ఈ యొక్క భూమిని స్థాపించాడు అని అంటున్నాడు. Now listen carefully. చాలా జాగ్రత్తగా వినండి. If you read the children's books, school books, ఒకవేళ పిల్లల యొక్క పాఠ్య పుస్తకాలు కనుక మనం చదివితే, the scientists were so wondered to find out that the earth was hanging on nothing. ఈ భూమి అనేటువంటిది శూన్యములో ఎలాగునిది ఎలా వేలాడుతుంది అని కనుగొనడానికి శాస్త్రజ్ఞులు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. It took them thousands of years to find out that the earth is spherical in shape. ఈ యొక్క భూమి అనేటువంటిది ఒక గోళ రూపంలో ఉండి ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు కనుగొనడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది వారికి. But the oldest book in the Bible, కానీ అతి ప్రాచీనమైనటువంటి పుస్తకంగా బైబిల్ గ్రంథంలో చూస్తే, nobody knows when this Job book was written. ఈ యోబు అనేటువంటి ఒక గ్రంథం అసలు ఎప్పుడు రాయబడిందో చరిత్రలో కాలం తెలియనటువంటిది. They say it is one of the oldest book that is in between Genesis somewhere. చరిత్రకారులు ఏమంటారంటే ఇది చాలా ప్రాచీన కాలంలో వ్రాయబడి ఆది కాండం అనేటువంటి దానికి ఆ కాలంలో వ్రాయబడి ఉంటుందని అంటున్నారు. But we see here Job says the earth is hanging on nothing. అలాంటి కాలంలో వ్రాయబడినటువంటి యోబు గ్రంథంలో యోబు ఏమన్నాడంటే శూన్యము పైని భూమిని వేలాడదీసి అంటున్నాడు. One of the wonder of the world is, ఈనాడు లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతలలో ఒక వింత ఏంటంటే, one of the 7 wonders of the world, ప్రపంచ 7 వింతలలో ఒక వింత, the hanging garden of Babylon. ఏమండి, అదేమిటంటే వేలాడుచున్నటువంటి బబులోన్లో ఉన్నటువంటి యొక్క తోటలు. That was built during the time of King Nebuchadnezzar. అవి నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గారి యొక్క కాలంలో కట్టబడినటువంటివి. The scientists were wondered to see how he made the garden to hang. ఇలాగ అసలు తోటనే వేలాడుతున్నట్టుగా ఎలా చేయగలిగాడు అబ్బా నెబుకద్నెజర్ రాజు అని ఇప్పటికి ఇంకా వాళ్ళు ఆలోచిస్తున్నారు. If that is such a big wonder, అదే అంత పెద్ద వింత అయితే just imagine that millions and tons of this
earth just hanging on nothing. ఏమండి ఇన్ని కోటాను కోట్ల టన్నులు బరువు కలిగినటువంటి ఈ భూమి ఏ ఆధారం లేకుండా శూన్యంలో ఇలా వేలాడుతుందంటే ఎలా ఉండుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. You cannot make even a small ball to hang on this air. ఒక చిన్న మామూలు బంతిని కూడా గాలిలో అలా వేలాడేటట్టు అన్నట్టుగా మనం ఉంచలేము. You may say because of science it is sister that is gravitational pull. ఏమండి మనకి ఈ భూమి ఆకర్షణ శక్తి ఉంది కనుక ఆ సైన్స్ ని బట్టి ఈ భూమి ఇలా కిందకి లాగేసుకుంటుందండి అని మీరు చెప్పొచ్చు. Yes, that is gravitational pull. దాన్ని ఈ భూమి ఆకర్షణ శక్తిగా అది లాక్కుంటున్నటువంటి విధానం. But can you make that ball hang? కానీ మరి ఆ బంతిని భూమి మీదకి పడినవ్వకుండా వేలాడదీసి ఉంచగలమా? But look at the earth. కానీ ఈ భూమిని చూడండి, such a big huge ball, ఇంత పెద్ద బంతి లాంటిది, ఇంత some బరువైన millions and millions of ton. కోటాను కోట్ల టన్నుల బరువు కలిగినటువంటి ఇంత పెద్ద భూగోళం God made it to hang it because of his wisdom. తన యొక్క జ్ఞానమును బట్టి దేవుడు దీనిని శూన్యంలో వేలాడేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise God for his wisdom. ఆ దేవుని యొక్క జ్ఞానము కొరకే మనం అందరం దేవునికి స్తోత్రం చేద్దామా మరి ఒకసారి. Hallelujah. Psalm 147 and 5 says, కీర్తన గ్రంథంలో 147వ కీర్తన 5వ వచనంలో అంటూ his ఉన్నాడు, understanding is infinite. ఆయన యొక్క జ్ఞానం అనేటువంటిది అనంతమైనటువంటిది, మనం గ్రహించలేనిది. Many things we say God is infinite, he is and we cannot see him, he is so such and such a thing. దేవుని గురించి మనం మాట్లాడుతూ మనం ఏమంటామంటే ఆయన అదృశ్య స్వరూపుడు, మనం ఆయనను చూడలేము, ఇది అది ఏవేవో చెప్తూ ఉంటాం. And regarding his wisdom also, అలాగే ఆయన యొక్క జ్ఞానమును గురించి కూడా చూస్తే the psalmist says his understanding is infinite. ఆయన యొక్క జ్ఞానం అనేటువంటిది మనం చూడలేనటువంటిది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. We have such a God who is full of wisdom. అంతటి జ్ఞానముతో నిండుకున్నటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాము. And what is the use of it? దానివల్ల ప్రయోజనం ఏంటండి? What is the use of God being such a God who is full of wisdom? ఇంత జ్ఞానముతో నిండుకున్నటువంటి యొక్క దేవుడు, ఆ దేవుణ్ణి కలిగి ఉండటం వల్ల మనకి ఏంటి ప్రయోజనం? Psalm 28 and 5 says, కీర్తన గ్రంథంలో 28వ కీర్తన 5వ వచనం అంటూ ఉంది, they that seek the Lord understand all things. ఎవరైతే ఆ దేవునిని వెతికేటువంటి వారై ఉంటారో వారు అన్ని విషయాల్ని గ్రహించుకునే వారై ఉంటారు To అంటారు. anyone who seek God, ఎవరైతే ఆ దేవునిని వెతుకుతారో God gives his understanding. అటువంటి వారికి దేవుడు తన యొక్క జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. If you really seek God, నువ్వు నిజంగా దేవుని వెతుకుతూ ఉంటే he will give his wisdom and understanding. ఆయన తన యొక్క జ్ఞానాన్ని నీకు అనుగ్రహించబోతూ You ఉన్నాడు. may be an ordinary person. ఒకవేళ మీరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి The కావచ్చు. disciples of Jesus were mostly unlearned men. ఈ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులైనటువంటి వారందరూ కూడా అంత నేర్చుకున్నటువంటి వాళ్ళు కారు, జ్ఞానం కలిగిన వారు కారు. Fishermen. వాళ్ళు జాలరులైనటువంటి వారు. But when they spoke and they started to preach, కానీ వాళ్ళు ఎప్పుడైతే నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టారో the learned men were wonderstruck. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయి అలా విస్మయం Oh, పొందారంట. how did these people get all this wisdom? They are fishermen. అరే వీళ్ళు జాలరులు కదా, వీరికి ఎంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు వాళ్ళు. Then they understood that they were with Jesus. అప్పుడు వాళ్ళు గ్రహించిన విషయం ఏంటంటే వారు యేసుతో కూడిన వారని తెలుసుకున్నారు. If you really seek God with all your heart and your mind, మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన దేవునిని వెతికితే you are sure to be filled with wisdom and knowledge. నీవు ఇటువంటి జ్ఞానముతోను బుద్ధి వాక్యములతోను నింపబడడం ఖచ్చితంగా జరుగుతుంది. I've been teaching this even to my children. ఇది మా పిల్లలకు కూడా, నా పిల్లలకు కూడా నేను నేర్పిస్తూ The ఉన్నాను. fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం. My children were all average students in studies. నా యొక్క బిడ్డలైనటువంటి వారు వారి యొక్క విద్యలో యావరేజ్ గా అంతంత మాత్రం ఉండినటువంటి వారు. Every time I go to school to sign their reports, I used to cry. నేను ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క రిపోర్ట్ కాగితం మీద సంతకం పెట్టడానికి నేను వెళ్ళాలనుకుంటే కన్నీరు పెడుతుండేదాన్ని. But last year suddenly, as I was fasting and praying for my children, అయితే గడిచిన సంవత్సరం నేను ఉపవాసం ఉండి నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటుండగా on that 28th of December, 28వ తారీఖు డిసెంబర్ నెలలో suddenly the Lord spoke to me. అకస్మాత్తుగా ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు. Let your children seek me. నీ యొక్క బిడ్డలు నన్ను వెతకనివ్వండి అని As చెప్పారు. you are seeking me, నీవు నన్ను వెతుకుతున్నట్టుగానే let your children also seek me. నీ బిడ్డలు కూడా నన్ను వెతకనివ్వు అని చెప్పాడు I దేవుడు. made them to compel
compulsory fast and pray with me on December 31st. వెంటనే నేను ఏం చేశానంటే డిసెంబర్ 31వ తారీఖున నాతో పాటు కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి చేశాను. All the three were filled with abundant anointing of the Holy Spirit. ముగ్గురు బిడ్డలు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో సమృద్ధి అనే రీతిలో నింపబడి ఉన్నారు. You know first what happened? మొట్టమొదటి ఏం జరిగిందో తెలుసా అండి? The tuition teacher stopped coming. ఆ ట్యూషన్ టీచర్ గారు రావటం ఆపేసింది ఆవిడ. Oh, I was so much worried. నేనెంతో కలత చెందిపోయాను. Lord, what am I going to do? ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి నా ట్యూషన్ I టీచర్? have no time to sit and say tuition. నేను పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకి ట్యూషన్ చెప్పడానికి టైం లేదు నాకు. The Lord said, whatever time you have, you spend your time with the children. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఎంత సమయం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ ఉన్న కొంచెం సమయమే నీ పిల్లలతో గడుపు అన్నాడు. So little time I spent time with them. కొంచెం సమయంగానే నా పిల్లలతో నేను గడిపాను. You know, suddenly there was a change in the wisdom of my children. అకస్మాత్తుగా నా బిడ్డల యొక్క జ్ఞానంలో ఒక మార్పు నేను చూడగలిగాను. Last week there was a 4th unit test. గడిచినటువంటి వారంలోనే 4వ యూనిట్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. You know, my daughter brought the papers. నా యొక్క కుమార్తె ఆ కాగితాలు తీసుకొచ్చింది. She'll say, "Mommy, don't get heart attack." అమ్మా ఏమాత్రం హార్ట్ అటాక్ రప్పించుకోవద్దంది. I said, maybe she got, what happened? I asked, what happened? అప్పుడు నేను అనుకున్నాను ఏమైంటది అబ్బా అని చెప్పి అడిగాను పాపని ఏమైంది అన్నాను. She showed her papers. ఆమె యొక్క పేపర్ చూపించింది. She got 100% mark. 100కి 100 మార్కులు ఆ బిడ్డ సంపాదించుకోగలిగింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I give all the glory to the Lord Jesus. సకల మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లిస్తున్నాను. If you are lacking in wisdom, ఏమండి మీరు కూడా అలాగని కనుకుంటున్నట్లయితే, if your children are lacking in wisdom, ఒకవేళ మీ బిడ్డలైనటువంటి వారి జ్ఞానం కొదువై ఉన్నట్లయితే don't use cane. మీరు బెత్తాన్ని వాడొద్దండి. Make them to kneel down at the feet of God. వాళ్ళని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర మోకరించేటట్టుగా చేయండి. Let them be filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడేటందుకు అవకాశం ఇవ్వండి. And you will see tremendous change in their wisdom. అప్పుడు వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు, గొప్ప జ్ఞానం వారు పొందుకున్నట్టు మీరు చూస్తారు. If you seek God, మీరు దేవునిని వెతుకుతుంటే you will surely be filled with His wisdom. మీరు ఖచ్చితంగా ఇటువంటి జ్ఞానముతో మీరు నింపబడుతూ ఉన్నారు. And if you look at Moses, మోషే జీవితాన్ని చూస్తే, Moses was a man who was after the heart of God. ఈ మోషే దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుషుడేనా. And we see in Exodus 25 and 40. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, Here God is talking to Moses. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. He says, "Look that thou make them after their pattern, నీకు చూపించబడినటువంటి ఒక విధానములు నువ్వు చేయాలని అంటున్నాడు, which was shewed thee in the mount." నీకు ఆ కొండ మీద చూపించబడినటువంటి దాని ప్రకారంగా చేయాలంటున్నాడు. Very long time back, చాలా కాలం క్రితం, when I was just entering the ministry, నేను అప్పుడే సేవా పరిచయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. one day the Lord revealed me this scripture. ఒక రోజు నీ దేవుడు ఈ వాక్య భాగాన్ని నాకు చూపించారు. The Bible says Moses climbed to the peak, that is the topmost part of the mountain. ఈ మోషే అనేటువంటి ఒక దైవజనుడు ఆ యొక్క కొండ శిఖరాగ్రానికి వెళ్ళాడండి. And God also visited him in the cloud. దేవుడు కూడా మేఘములో అక్కడికి వచ్చినాడు ఆయన And దర్శించడానికి. there it is written, God showed him a pattern. అక్కడ దేవుడు అతనికి ఒక నమూనా, ఒక విధానం చూపించాడంట. You know what is showing a pattern? ఏమండి ఒక నమూనాగా ఒక విధానం చూపించడం అంటే తెలుసా అండి? Suppose I want a pulpit like this. ఒకవేళ ఇలాంటి పుల్పిట్ ఒకటే నేను కావాలని కోరుకున్నాను. I tell the carpenter, అప్పుడు నేను వడ్రంగవాన్ని పిలిచి అంటాను, come, I'll show you a pattern. ఇదిగో రండి మీకు ఒక నమూనా చూపిస్తానంటాను. మాదిరి. Yes, this is the pattern. ఇది ఆ మాదిరి అనేటువంటి రీతి కొండి. You make another pulpit the same as this. ఇది చూపించి ఏమంటానంటే ఇదే రకమైనటువంటి మరి యొక్క దానిని చెయ్యాలంటా నేను. How do you think that God showed a pattern to Moses? It's not a vision. ఏమండి అలాంటప్పుడు దేవుడు మోషే గారికి ఒక మాదిరిగా చూపించి ఈ మాదిరిగా చేయమన్నప్పుడు అది దర్శనం కాదంటాను నేను. When speaking to Miriam about Moses, అలాగే మోషేని గురించి మిరియాముతో మాట్లాడుతున్నప్పుడు God says to other prophet, I speak through visions and dreams. నేను ప్రవక్తలైనటువంటి ఇతరులైనటువంటి వారితో దర్శనములతో నేను మాట్లాడతాను అంటున్నాడు. But to my servant Moses, కానీ నా సేవకుడైనటువంటి మోషేతోనైతే I am speaking to him face to face. నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. Where did Moses get the pattern? మరి అలాంటప్పుడు ఈ మోషే గారికి ఎక్కడండి ఆయన కనబడింది మాదిరి? Every inch.
ప్రతి అంగుళం కూడా everything of the tabernacle. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క సమస్తము కూడా Where did he see the pattern? ఎక్కడ ఆ మాదిరిని అతడు చూచాడు? When he climbed to the topmost peak. ఎప్పుడైతే ఆ శిఖరం మీదకి వెళ్ళి ఉన్నాడు, God visited Moses on the cloud. అక్కడ దేవుడు మేఘములలో ఆయన కలుసుకున్నాడు The మోషేని. body of Moses was very weak after fasting for so many days. అప్పటికే చాలా దినాలు ఉపవాసం ఉన్నది చేత మోషే గారి యొక్క దేహం బహు బలహీనంగా ఉండి ఉన్నది. His body was on the earth. ఆ దేహము భూమి మీదనే ఉండి ఉన్నది. But God lifted the spirit of Moses. కానీ మోషే యొక్క ఆత్మని దేవుడు పైకి లేవనెత్తాడు, Took him to heaven. పరలోకానికి తీసుకొని And వెళ్ళాడు. showed the pattern that was in heaven. అక్కడ పరలోకములో ఉన్నటువంటి ఒక మాదిరిని ఒక నమూనాగా The చూపిస్తున్నాడు. Bible says the tabernacle that is in the earth resembles the pattern that is in heaven. ఈ భూమి మీద తయారు చేయబడినటువంటి ఒక ప్రత్యక్ష గుడారం అనేటువంటిది పరలోకంలో ఆల్రెడీ ఒక మాదిరికరమైనటువంటిదిగా చేయబడిన దానికి నమూనా ఇక్కడ. It is in the Bible. అది బైబిల్లో ఉందా? You can read in Hebrews 7 to 9th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మీరు చదవచ్చు. All these chapters talk about a most holy place in heaven. ఈ యొక్క అధ్యాయములన్నిటిలో ఆ పరలోకములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాయి. And even in Revelation also. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడాను. So Moses did not give an exact picture how he got these revelations. మరి ఇక్కడ మోషే అనేటువంటి ఆయన ఎలాగున ఈ విషయం ఆయనకు ప్రత్యక్షపరచబడింది అనేటువంటిది అక్కడ చెప్పబడకపోయినప్పటికీ, But if you read in Revelation 4:1 and 2, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, and first chapter 10th verse, అలానే మొదటి అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే, here it is written, John was transformed in his spirit. అక్కడ ఈ యోహాను అనేటువంటి ఒక భక్తుడు తన ఆత్మలో పరవశుడై, And God speaks to this John. అప్పుడు దేవుడు యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. He says, climb up here. ఇదిగో ఎక్కడికి ఎక్కి రమ్ము Where అంటున్నాడు. did he climb up? ఎక్కడికి ఎక్కి వెళ్ళాడండి? He was taken in his spirit to heaven. తన యొక్క ఆత్మలో ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. And God showed him everything that is going to come after, we don't know when. ఆ తర్వాత ఎప్పుడు జరగబోతుందో ఆ విషయాలన్నింటినీ కూడా తర్వాత జరగబోయే వాటిని దేవుడు యోహానికి చూపించి ఉన్నాడు. Otherwise it is not so easy to write the book of Revelation. ఏమండి, అలాగున అక్కడ చూపించి ఉండి ఉండకపోతే, ఈయన చూసి ఉండి ఉండకపోతే ఆ ప్రకటన గ్రంథాన్ని ఆయన రాయటం అంత తేలికైన విషయం కాదు. The another person is Paul. మరి ఒక వ్యక్తి ఇలాంటి అనుభవం కలిగినటువంటి వాడు పౌలు గారు. You see in 2 Corinthians and 12th chapter, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే, he speaks of a man who was taken to heaven. పరలోకమునకు కొనిపోబడిన ఒక వ్యక్తిని గురించి అన్నట్టుగా రాస్తూ ఉంటాడు. The first 3 verses he talks about a person. మొట్టమొదటి 3 వచనాల్లో ఒక వ్యక్తి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. But to tell you, కానీ అక్కడ చెప్పడానికి he was not talking about someone else. ఇంకొకళ్ళు ఎవరిని గురించో మాట్లాడుతున్నటువంటిది కాదు అది. If you read carefully, చాలా జాగ్రత్తగా కనుక మీరు చదివితే, he was humbling himself. ఆయన ఈ పౌలు గారు తను తాను దీనుడుగా తగ్గించుకుంటూ, He was telling that I know a person who was taken to heaven. ఎలాగున పరలోకమునకు కొనిపోబడినటువంటి ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అని అంటూ And he ఉన్నాడు. says, I don't know whether he was in spirit or he was in body. అతడు ఆత్మలో ఉండి ఉన్నాడో లేక శరీరంలో ఉండి ఉన్నాడో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. And he says that he heard some many unknown languages. అనేకమైనటువంటి గ్రహింపలేని భాషలు అక్కడ ఆయన ఆలకించినాడు అని అంటున్నాడు. Do you have that experience? ఏమండి, మీరును అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారా? If you have this gift of wisdom, ఈ జ్ఞాన వాక్యం అనేటువంటి ఒక వరము నీవు కలిగి ఉంటే, and the gift of the wisdom of knowledge, అలాగనే జ్ఞానం అనేటువంటి ఒక వాక్య వరమును, బుద్ధి వాక్య వరమును నీవు కలిగి ఉంటే, these 2 gifts, ఈ 2 వరములు కూడా God will take your spirit to heaven. ఈ వరముల ద్వారా దేవుడు నిన్ను నీ ఆత్మన పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు. And he will show you things that you may not be able to understand in your flesh. నీ యొక్క శరీర విషయంలో నువ్వు అర్థము చేసుకోలేని విషయాల్ని ఆ పరలోకంలో ఉన్న వాటిని దేవుడు అక్కడ చూపిస్తాడు. Many years back when I entered the ministry, చాలా సంవత్సరాల క్రితం నేను ఈ సేవా పరిచర్యలోకి వచ్చినప్పుడు I used to get troubled about all silly matters. అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలన్నిటికీ నేను కలత చెందుతూ One ఉండేదాన్ని. day I was crying ఓ రోజు నేను కన్నీరు పెడుతూ, and I had so many prayer requests in my hand. ఈలోగా నా చేతిలో అనేకమైన ప్రార్థన విన్నపాలు నా చేతిలో ఉండి ఉన్నవి. I was crying about my problem. నేను నా సమస్యల గురించి నేను కన్నీటితో ఉన్నాను. The Lord told me, stop crying and you cry for the prayer request. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, నీ గురించి నువ్వు కన్నీరు పెట్టాడు ఆఫ్ చేసి ఆ ప్రార్థన విన్నపాల కొరకు కన్నీరు పెట్టన్నాడు. So I prayed for the people. కాబట్టి ప్రజల కొరకు ప్రార్థించాను. And I went to my room. తర్వాత నా గదిలోనికి వెళ్ళాను. I was just sitting on my bed. నేను నా పడక మీద అలా కూర్చున్నాను. Suddenly within a few minutes, అకస్మాత్తుగా కొన్ని నిమిషాల్లోనే I don't know how to explain that experience. ఆ అనుభవాన్ని ఎలా వివరించాలి
వివరించాలో నాకు తెలియడం లేదు. I was in a new place. నేను ఒక నూతన స్థలంలో ఉండి A ఉన్నాను. very big building. చాలా పెద్ద భవనం అది. And I saw a lady who was just sitting there and praying and crying. అక్కడ ఒక స్త్రీ ఒక ఆమె కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్టుగా చూశాను. And I said, who is this woman? అరే ఈ స్త్రీ ఎవరో అని అన్నాను. I heard a voice. ఒక స్వరం నాకు వినబడింది. Go and see. వెళ్ళి చూడు Go అన్నాను. and see her face. వెళ్ళి ఆ ముఖం చూడు I అన్నాను. went very close. చాలా దగ్గరికి I వెళ్ళాను. looked at that face. ఆ ముఖం చూశాను. It was me. అది నేను అక్కడ. I said, where am I? అరే నేను ఎక్కడున్నాను అనుకున్నా. God said, you are not crying on this earth. నీవు ఈ భూమి మీద కన్నీరు పెట్టడం లేదన్నాడు దేవుడు. Every drop of tears that you shed on the earth నీవు ఆ భూమి మీద ఉండగా కన్నీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు is stored in my place in heaven. పరలోకములో నా సన్నిధిలో అది దాచబడింది అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. If you have this gift of the wisdom, స్నేహితులారా ఇట్టి జ్ఞానవాక్యం అనే వరాన్ని గనక మనం కలిగి ఉన్నప్పుడు you will have an extraordinary experience. నీవు ఒక అతీతమైనటువంటి అసాధారణమైనటువంటి అనుభవాలు నువ్వు సంపాదించుకుంటావు. Not just reading the word of God. కేవలం బైబిల్ గ్రంథాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు. You will feel as though you were in that particular place when all things happen. అసలు మీరే అక్కడ జరుగుతున్నట్టుగా ఆ స్థలంలో మీరు ఉన్నట్టుగా మీరు కనుగొంటారు. Look at the life of this Paul who wrote many portions of the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పుస్తకాలు పత్రికలు రాసిన పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే This Paul has written about the breaking of bread and everything. ఈ పౌలు గారు రొట్టె విరుచుట గురించి ఇలాంటి విషయాలన్నీ రాశాడు ఆయన. Where was this Paul? ఇవన్నీ ఎక్కడ కనుగొన్నాయి? Was he there? అక్కడ ఉన్నవంటారు అక్కడ అలాగనా? But how was he able to write all this? మరి ఎలాగున్నా ఇవన్నీ కూడా ఆయన రాయగలిగాడు? How was he able to write about the suffering of the Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గురించి ఎలా రాయగలిగాడు? How was Isaiah able to write about that he is broken for our transgression? భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన మనకు దోషముల కొరకు నల్లగొట్టబడ్డాడని ఎలా రాయగలిగాడు? 600 years before. అసలు యేసు ప్రభు పుట్టడానికి ఇంకా 600 సంవత్సరాలకు మునుపు రాశాడు. That is the word of wisdom. అది జ్ఞానవాక్యం అనే వరం You అంటే. see things as though that is just in front of your eyes. ఈ జ్ఞానవాక్యం అనే ఈ వరము ద్వారా ఆ యొక్క విషయాలు నీ కళ్ళెదుటే నీ కనబడుతున్నట్టుగా నువ్వు చూస్తావు. If you want your preaching to be effective, స్నేహితులారా మీ యొక్క సేవలో మీ ప్రసంగాలు అనేటువంటివి శక్తివంతమైన ప్రసంగాలు ఉండాలంటే you need this gift of the Holy Spirit. ఇటువంటి పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానవాక్యం అనే వరం నీ కావాలి తీరవలసిందే. Hallelujah. హల్లెలూయా. So we are going to see a few more examples from the Bible. బైబిల్ గ్రంథంలో నుండి మరికొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం ఈ దినాన్ని. If you see a man called Bezaleel in Exodus 31:1-6, నిర్గమకాండము 31వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు ఉన్నటువంటి ఒక వాక్య భాగాల్లో బెసాలియేలు అనేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తే God chose this wise man. దేవుడు ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. And the third verse says, I have filled him with the Spirit of God. నేను దేవుని యొక్క ఆత్మతో అతన్ని నింపి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 31వ అధ్యాయంలో నుంచి మనం చూద్దాం. Third verse. 3వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట. Here you see, I have filled him with the Spirit of God. నేను ఇతన్ని దేవుని యొక్క ఆత్మతో నింపి ఉన్నాను అంటున్నాడు. In wisdom, జ్ఞానముతో నింపి ఉన్నాను. and in understanding, అలాగనే ఆ గ్రహింపు కలిగినటువంటి వాడుగా, and in knowledge. అలాగనే జ్ఞానం వివేచనతో నేను నింపి ఉన్నాను And the అంటున్నాడు. 6th verse says, ఆ తర్వాత 6వ వచనంలో and కనుక in చూస్తే all that are wise hearted, ఈ జ్ఞానము కలిగినటువంటి యొక్క హృదయాలందరిలో I have put wisdom, అందరి హృదయములలో నేను జ్ఞానమును ఉంచి ఉన్నాను. to make the tabernacle and the ark of the testimony. ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటి దాన్ని అలాగే సాక్ష్యపు మందసాన్ని తయారు చేయడానికి చేశాను And the అంటున్నాడు. mercy seat, అలాగే కరుణాపీఠము, and the furniture of the tabernacle. ఆ గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ చేయడానికి. Today we are not doing or preparing all this art, tabernacle and everything. ఈ దినాన్ని ఒకవేళ ఈ ప్రత్యక్ష గుడారము అందులో ఉన్నటువంటి యొక్క మందసము అందులో ఉపకరణాలు ఇవన్నీ మనం చేయబోవడం You లేదు. can make just a church with just 4 walls and without and all this. ఇవన్నీ లేకుండా కనుక మందసము ఉపకరణములు బల్ల కరుణాపీఠం ఇవి లేకుండానే 4 గోడలు కట్టుకొని ఆలయాన్ని కడుతూ ఉన్నాం. You can also make a small shed and worship God. లేదంటే కనుక ఒక చిన్న షెడ్ వేసుకుని కూడా అందులో దేవుని ఆరాధన చేయవచ్చు. But God gave such a wisdom to this Bezaleel to make the tabernacle. కానీ ఈ బెసాలియేలు అనేటువంటి ఒక వ్యక్తికి ప్రత్యక్ష గుడారాన్ని చేయడానికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడో చూడండి దేవుడు. With things
విషయాలు అందులో పరికరాల విషయంలో those were all made out of gold, silver, thread and all this. ఈ బంగారంతోని వెండితోని ఇంకా మిగిలినటువంటి వాటితో తయారు చేయబడేటువంటి వాటి విషయంలో ఇతనికి ఇంత జ్ఞానం. But today కానీ ఈ రోజుని the church is not built with just stones and bricks and all these things. ఈ రోజున ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఇటుకలతోనో బంగారంతోనో వెండితోనో ఈ పరికరాలతోనో ఉపకరణాలతో చేసింది కాదు. Today the toughest thing is the church is built with human beings. ఈ రోజుని ఇంకా కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే సంఘము గుడారం అనేటువంటిది మనుషులతో కట్టబడుతున్నటువంటిది. Proverbs 24:3 says, సామెతల గ్రంథం 24:3 అంటున్నది, through wisdom a house is built, ఇల్లు జ్ఞానముతో ఒక ఇల్లు అనేటువంటిది కట్టబడుతుంది, and by understanding it is established. అలాగే దాని యొక్క జ్ఞానమును బట్టి అది స్థాపించబడుతుంది Today అంటున్నారు. many of you here are pastors. ఈ రోజున ఇక్కడ మీలో అనేక మంది పాస్టర్ గారులై ఉన్నారు. What do you think you need most to keep your church? మీ యొక్క సంఘం అనేటువంటిది చక్కగా కాపాడబడడానికి ఏం కావాలని మీరు అనుకుంటారు? To put the people together, ఏమండి, ప్రజలందరినీ కూడా ఏకముగా తీసుకొని రావడం, without any dispute, ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా వారిని to కలపడం, talk correctly to the people, అలాగే ప్రజలతో సరిగ్గా మాట్లాడడం, and to establish a church. అలాగా ఒక సంఘాన్ని స్థాపించడం, స్థిరపరచడం. You need this wisdom. అలా చేయాలనంటే ఇటు జ్ఞానం నీకు కావాలి. Only through this wisdom you can build a church. ఇటువంటి జ్ఞానముతోనే నువ్వు ఒక ఆలయాన్ని నువ్వు కట్టగలుగుతూ ఉన్నావు. And secondly, రెండవదిగా we see about Joshua. యెహోషువను గురించి మనం చూద్దాం. Joshua was a warrior. ఈ యెహోషువ అనేటువంటి ఆయన ఒక యోధుడు, యుద్ధ సన్నద్ధుడు. Always he was just obeying the command of Moses. ఎప్పుడు కూడా ఇతడు మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉండేవాడు. He knew only to fight. ఇతనికి పోరాడమే తెలుసండి, He యుద్ధం don't చేయడం. know anything about organization. నిర్వహణ అనేటువంటిది ఎలా నిర్వహించాలో అది తెలియదు ఆయనకి. He cannot bear the office of Moses. ఈ మోషే గారి యొక్క ఆ స్థానాన్ని ఇతడు భరించగలిగినటువంటిది It కాదు. is a very difficult position. అది చాలా క్లిష్టమైనటువంటి స్థానం అది. But God could not find any other man than this Joshua in the tribe of Israel. అయితే ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో యుద్ధ సన్నద్ధుడిగా ఉండినటువంటి యెహోషువను తప్ప ఈ ఇశ్రాయేలును నడిపించడానికి దేవుడు ఇంకొకరిని ఎవరిని కనుగొనలేకపోయాడు. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు? You see in Numbers 27 and 18, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూస్తే, the Lord said to Moses to lay his hand on Joshua. దేవుడు ఏమన్నాడంటే నీ యొక్క చేతులు యెహోషువ మీద ఉంచు అని మోషేతో చెప్తున్నాడు. And again you see in Deuteronomy 34 and 9, అంతేకాకుండా ద్వితీయోపదేశకాండము 34 and 9, 34వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, yes, he says, now Joshua was full of the spirit of wisdom. ఈ యెహోషువ అనేటువంటి యవనస్తుడు జ్ఞానాత్మతో నింపబడినటువంటి వాడై ఉన్నాడు. For Moses had laid hands on him. ఎంచేతనగా మోషే అతని మీద చేతులుంచి ఉన్నాడు. So the children of Israel heeded him. కాబట్టి అలాగున ఇతడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని నడిపించినట్టుగా చూస్తున్నాము. See, I find in many ministry, అనేకమైనటువంటి పరిచర్యలు నేను చూస్తాను, particularly in churches, ప్రత్యేకంగా ఆలయాలలో, సంఘాలలో. the father would have started the church, ఆ తండ్రి గారు ఆ సంఘాన్ని స్థాపించుంటారు. but much pain and so many hard work. ఆ స్థాపించినటువంటి తండ్రి ఎంతో కష్టపడి చెమటూడ్చి బాధలు అనుభవించి స్థాపించుంటాడు. But the son of this pastor, a servant of God, అయితే అలాగున సంఘాన్ని స్థాపించినటువంటి ఆ దైవజనుడి యొక్క కుమారుడు will have to bear the office of his father very soon. ఆ తండ్రి యొక్క ఆ బాధ్యతల్ని లేక ఆ స్థానాన్ని ఇతడు త్వరగా భరించవలసి వస్తుంది. Do you think the people will give the same respect to the son? ఏమండి, ప్రజలైనటువంటి వారు ఆ తండ్రికి ఇచ్చినటువంటి అదే గౌరవం ఈ కొడుకు కూడా ఇస్తాడంటారా? No. లేదు. If they should be pleased, ఒకవేళ అలాగన మెప్పును సంపాదించుకోవాలంటే the same wisdom that was exhibited in the father, ఆ తండ్రిలో ఏ జ్ఞాన వాక్యమైనటువంటి వరం అయితే కనపరచబడిందో, and the same manifestation of the spirit of God, దేవుని ఆత్మ ఏ రీతిగా ఆ మనుషుల్లో నుంచి ప్రత్యక్షపరచబడిందో, the same thing should be exhibited to the one who bears the office also. అదే అనుభవం అనేటువంటిది ఇప్పుడు తన తదనంతరం వచ్చినటువంటి వాని యొక్క జీవితంలో కూడా కనబడాలి. అప్పుడు ప్రజల మెప్పును పొందుకుంటాడు. Moses was able to split the Red Sea according to the word of God. దేవుని యొక్క మాటను బట్టి మోషే గారు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఉన్నాడు. But when Joshua came into the ministry, అయితే యెహోషువ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకునే దానికి వచ్చేసరికి he had also to do the same kind of thing. ఈయన కూడా అదే రకమైనటువంటి పని చేయవలసిన పరిస్థితి వచ్చింది అక్కడ. I will give it very short.
ఏమని చాలా క్లుప్తంగా You చెప్తున్నాను. see in Joshua 3 and 8 to 16, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే we see the river Jordan was separated and stood still according to the word and wisdom given by God. దేవుని చేత ఇతనికి అనుగ్రహించబడినటువంటి జ్ఞానవాక్యమును బట్టి యోర్దాను అనేటువంటి నది అలా పైన ఎగువన నిలిచిపోయి వేరు చేయబడింది. And immediately the people feared him. అప్పుడు వెంటనే ప్రజలు అతనికి భయపడడం మొదలు పెట్టారు. See, and another example I want to give you. ఇంకొక ఉదాహరణ కూడా నేను మీతో చెప్తున్నాను వినండి. We see Elisha and Elijah. ఏలియా ఎలీషాలు అనేటువంటి వారు కూడా మనం చూద్దాం. See, Elijah was a very big prophet of God. ఏలియా అనేటువంటి ఆయన చాలా పెద్ద దైవజనుడు ప్రవక్త అయిన. And the people, all the prophets cannot accept Elisha in the same place. మరి అదే స్థానంలో ఆయన యొక్క స్థానంలో ఎలీషా అనబడినటువంటి ఈయన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. You know what Elisha asked Elijah? ఈ ఎలీషా అనేటువంటి దైవజనుడు ఏలియాని ఏమని అడిగాడు తెలుసండి? He said, I want double portion of your anointing. అయ్యా నీకున్నటువంటి అభిషేకంలో రెండింతల ఆత్మాభిషేకం నాకు కావాలన్నాడు. And he received it. దాన్ని అతడు పొందుకున్నాడు. And he was coming back. తిరిగి వస్తూ ఉన్నాడు. The people were just looking at his face. ప్రజలందరూ కూడా అతను మొక్కవంక చూస్తున్నారు అలాగా. They were saying, oh, we want to search our leader. అయ్యో మనకు నాయకుడు మనకు ఉండవలసిందని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నారు. And he said, don't search for him. ఆయన కొరకు వెతుకుద్దు అంటున్నాడు. But the people said, oh, we want to search him. లే ఆయన్నే వెతుకుదామండి అంటున్నారు. But you know what he did? అప్పుడు ఏం చేశాడు తెలుసండి? He took his shawl. ఆయన ఆ యొక్క దుప్పటి తీసుకొని He said, where is the God of this Elijah? ఈ ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అని అన్నాడు. When he beat the Jordan, ఎప్పుడైతే ఆ దుప్పటితో యోర్దాను నదిని తాకాడో and it was separated into two. వెంటనే యోర్దాను నది రెండు పాయలైనది. And as soon as he came to the other side, ఎప్పుడైతే ఆయన యువతల నుంచి అద్దరికి వచ్చాడో immediately the prophets fell to their feet and said, oh, the Lord of Elijah. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల శిష్యులు వాళ్ళందరూ కూడాను ఈ ఎలీషా దగ్గర పాదాలకు నమస్కారం చేసి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పారు. If the people should accept a person in a new office, స్నేహితులారా ఒక వ్యక్తి కొత్తగా ఒక స్థానంలోకి వచ్చినప్పుడు అతన్ని ప్రజలు అంగీకరించాలి అని అంటే he should also have the same power and the wisdom. అతడు ఆ ముందుండినటువంటి వారు ఎటువంటి ఆత్మాభిషేకాన్ని కలిగి జ్ఞానాత్మను కలిగి ఉన్నారో అట్టి జ్ఞానాభిషేకాన్ని వీరు కలిగిన వారై ఉండాలి. Again we see in Joshua 6 and 27. యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే And we all know as servants of God how the wall of Jericho fell. యెరికో గోడలు అనేటువంటి ఎలాగను కూలిపోయినాయో మనందరికీ తెలుసు. It was not by strength and the warrior. అది ఈ యొక్క యోధులు లేక సైనికుల యొక్క బలమును బట్టి కాదు. It is by the word of wisdom what God gave this Joshua. దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి జ్ఞాన వాక్యమును బట్టి ఆ గోడలు అలా కూలిపోయినట్టు. And again you see in Joshua 10 chapter, అలాగనే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో కూడా చూస్తే God gave a word to Joshua. దేవుడు యెహోషువకు ఒక మాట ఇచ్చాడు. And he made the sun and the moon to stand still. వెంటనే యెహోషువ ఏం చేస్తున్నాడంటే సూర్యుడు అక్కడ నిలిచిపోయేటట్టుగా చంద్రుడు అక్కడ నిలిచిపోయేటట్టుగా చేశాడు. The Bible says there was no man who could do such a miracle. ఏ మనుషుడు కూడా సూర్యుడిని చంద్రుడిని అలాగ ఆపివేసినటువంటి అద్భుతాన్ని చేసిన వాడు లేడు. Hallelujah. హల్లెలూయా. The same spirit that was on Moses, మోషే మీద ఉండినటువంటి అదే ఆత్మ, the same spirit came upon Joshua. ఈ యెహోషువ మీద కూడా అదే ఆత్మ దిగి వచ్చినది. And then the people heeded this man's word. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులందరూ కూడా ఇతని మాటకు వినడం లోబడడం మొదలు And పెట్టారు. again why you need this wisdom? మళ్ళీ మనకి ఎప్పుడు ఇంకా జ్ఞానవాక్యం మనం పొందుకొని If you see in this Old Testament, పాత నిబంధనలో మనం చూస్తే not only to perform miracle, కేవలం అద్భుతాలు చేయడం కొరకు మాత్రమే కాదు, but to speak to people in high honor. మరి ఒక ఉన్నతమైనటువంటి ఘనతతో ప్రజలతో మాట్లాడడానికి కూడా దేవుడి జ్ఞానవాక్యం అనే వరాన్ని ఇస్తూ ఉన్నాడు. There were great prophets in the Old Testament. పాత నిబంధనలో గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. But the higher authority was the king. అయితే వారిలో ఉన్నతాధికారులైనటువంటి వారు ఎవరంటే రాజులు. You cannot go and just stand before the king and condemn him. ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతను ఏదైనా విషయంలో ఖండించాలంటే అంత తేలికైన విషయం కాదు. You see, David had sinned. దావీదు పాపం చేశాడు. And Nathan got the wisdom that he had sinned. అప్పుడు నాతాన్ అనేటువంటి ఒక ప్రవక్తకి దావీదు పాపం చేశాడన్న విషయం తెలిసింది. He did not go to know how to go and stand before David and say that you are a sinner. అరే ఎలాగునా దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలండి ఆయనే పాపం చేసిన వాడని చెప్పాలి అని కనిపెట్టలేదండి ఆయన. God gave him a wisdom. దేవుడు అతనికి జ్ఞానవాక్యాన్ని ఇచ్చాడు. And he went and said a parable. అతడు వెళ్ళి ఒక చక్కని ఉపమానం చెప్పాడు అక్కడ. There it was not an parable, but he said
as though it was a real incident. అది ఒక ఉపమానం చెప్తున్నట్టుగా కాదు, ఒక నిజంగా జరిగినటువంటి ఒక సన్నివేశంగా చెప్పాడు ఆయన. And immediately when David heard that, ఎప్పుడైతే దావీదు ఆ విషయాన్ని విన్నాడో he pronounced judgment. వెంటనే ఒక తీర్పు అక్కడ ప్రకటించాడు. And as soon as he pronounced judgment, ఎప్పుడైతే ఈ రాజు అలా ప్రకటించాడు తీర్మానాన్ని, Nathan opened his mouth and said, "It is you." అప్పుడు వెంటనే ప్రవక్త అయినటువంటి నాతాను నోరు తెరిచాడు కదా, ఆ పని చేసింది నీవే అని చెప్పాడు. That is wisdom. అది జ్ఞానవాక్యం అంటే. You go and talk to today. There are many servants of God. ఈ రోజున అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. Maybe God gives you a gift of prophecy. ఏమో దేవుడు ఒకవేళ మీకును ఒక ప్రవచన వాక్యం అనేటువంటిది But ఇవ్వచ్చు. if you don't have this gift of wisdom, కానీ జ్ఞానవాక్యం అనేటువంటి వరం గనక లేకపోతే you will fall into trouble. నీవు చాలా కష్టాల్లో పడిపోతావు. You will get over enthusiastic. ఎంతో మరి అత్యధికమైనటువంటి ఉత్సాహాన్ని ఉప్పొంగిపోయిన స్థితిలోకి వెళ్ళి, Oh, God has revealed me. దేవుడు నాకు ఈ విషయం బయలుపరిచాడండి, I will go and talk to king also. నేను రాజుగారి దగ్గర కూడా వెళ్ళి మాట్లాడేస్తానండి. Why should I fear man? నేను మనుషుడికి ఎందుకు భయపడాలండి? Oh, I am not going to fear any CM or BM. నేను అది సీఎం అయినా లేదా ఇంకొకరైనా సరే ఎవరికి నేను భయపడనండి. That is over enthusiasm. ఏమండి ఇవన్నీ ఏంటంటే మరి అత్యధికమైన ఉప్పొంగిపోయిన స్థితులు. But if you have this word of wisdom, కానీ ఆ విషయం దేవుడు నీకు బయలుపరిచినప్పుడు జ్ఞానవాక్యం అనే ఈ వరం నీకుంటే, you can make the king to talk his own judgment. అప్పుడు రాజులే వాళ్ళ తీర్మానం లేక వాళ్ళ తీర్పు వాళ్ళే పలికేటట్టుగా చేయగలుగుతావు జ్ఞానవాక్యం అనే వరం ద్వారా. There was another man called Joab in the army of the king David. దావీదు యొక్క రాజ్యంలో యోవాబు అనేటువంటి మరొక సైనికుడు అక్కడ కనబడతాడు, యోధుడు. We see in 2 Samuel 14 chapter, రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, this Joab did not dare to go and talk to a king. ఈ యోవాబు అనేటువంటి ఆయన కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితిలో ఉండి ఉన్నాడు. And he called a wise woman. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక జ్ఞానము కలిగిన స్త్రీని పిలిచాడు, The women of Tekoa. తెకోవాకు సంబంధించినటువంటి స్త్రీని. And she was full of wisdom. ఆమె ఎంతో జ్ఞానము కలిగినటువంటిది అన్నది. And he puts his thoughts of wisdom into her mind. ఇప్పుడు ఈ యోవాబు ఏం చేశాడంటే తన యొక్క ఆలోచనలు అనేటువంటి జ్ఞానంతో కూడినవి ఆమె మనసులో పెట్టాడు. And he made her to go and talk to the king. ఆమె వెళ్ళి రాజుగారితో మాట్లాడడానికి అన్నట్టుగా చేశాడు. See, she did not go and just directly talk like that. ఆమె కూడా వెళ్ళి సూటిగా వెళ్ళి వెళ్ళడంతోటే సూటిగా మాట్లాడలేదండి. Little by little. కొంచెముగా చెప్పడం మొదలుపెట్టింది. I used to enjoy reading this Old Testament. నేను ఈ పాత నిబంధనలు ఉన్న ఈ విషయాలు చదువుతుంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందోనండి. See how that women spoke such cool words, slowly making the king to bring out the judgment out of his own mouth. ఆ యొక్క రాజుగారు తన నోటితో తన గురించినటువంటి తీర్పు తానే ప్రకటించుకునేటట్టుగా ఈ స్త్రీ ఎంత మెల్లగా ఎంత చక్కగా ఆమె మాట్లాడుతూ వచ్చిందండి. Today also you need this wisdom in your family. ఏమండి ఈ రోజుని మనం కూడా మన యొక్క కుటుంబాలలో ఇటువంటి జ్ఞానం కావాలి. In churches, సంఘములో ఇట్టి జ్ఞానవాక్యం కావాలి. in our country, మన యొక్క దేశంలో ఈ జ్ఞానం కావాలి. and the kingdom and the churches and families will be built because of wisdom. అప్పుడు ఇట్టి జ్ఞానమును బట్టి ఒక కుటుంబం కట్టబడుతుంది, ఒక సంఘం కట్టబడుతుంది, ఒక రాజ్యం కట్టబడుతుంది. And if you look at Solomon, సొలొమోను జీవితాన్ని కూడా చూస్తే, and I did not explain about his wisdom. అతని యొక్క జ్ఞానాన్ని గురించి నేను వివరించవలసిన పని లేదనుకుంటా. 1 Kings 5:29 says, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం అంటున్నాడు, God gave Solomon wisdom and understanding exceedingly much. దేవుడు ఈ యొక్క సొలొమోనునకు అత్యధికముగా జ్ఞానమును వివేచనను దేవుడిచ్చి ఉన్నాడు. Even as the sand that is on the seashore. ఆ యొక్క సముద్రపు ఇసుక రేణువుల కంటే అత్యధికముగా. Now I want to tell you one thing. ఒక విషయం నేను మీతో చెప్తున్నాను. Sometimes too much knowledge is dangerous. కొన్ని సార్లు మరీ అధిక తెలివితేటలు ఉండడం కూడా ప్రమాదమేనండి. It brings pride in the heart. మనిషి జీవితంలో ఈ అధికంగా తెలివితేటలు వచ్చేస్తే అహం వస్తుంది, గర్వం. నేను తప్ప ఇంకా మరొకటి లేదండి కదండి. I'm not talking about myself. నా గురించి నేను చెప్తాలే, చాలా మంది ఏమనుకుంటాం అంటే నేను తప్ప Yeah, I know everything. నాకే సర్వం తెలుసండి అనుకో. Don't teach me anything. నాకేం నేర్పించొద్దు, నాకేం కథలు They will చెప్పొద్దు. not listen to any man's word. ఎవరి యొక్క మాటలు కూడా తీసుకోరండి, నాకు అన్ని తెలుసులే అనుకుంటారు. If anyone says that he has learnt everything, ఒకవేళ ఎవరైనా కనుక అలాగే నేను అన్ని తెలుసుకున్నాను, నాకు అన్ని తెలుసులే అని అంటే, the Bible says he has learnt nothing. దేవుని యొక్క వాక్యం ఏంటంటే అసలు అతడు ఏమీ నేర్చుకోలేదంట వాడు. But look at this Solomon. కానీ సొలొమోను జీవితం చూడండి, He had so much of wisdom and knowledge and understanding. ఎంతో జ్ఞానం
జ్ఞానము, వివేచన, గ్రహింపు కలిగినటువంటి వాడు. But what made him fall? కానీ అతను పడిపోయేటట్టుగా ఏం చేసిందండి? If you look at the book of Ecclesiastes 10:1, ప్రసంగి గ్రంథంలో నుంచి 10వ అధ్యాయం మొదటి వచనం గనుక మనం చూస్తే, a single dead fly can make the ointment stink. ఒక చిన్న చచ్చినటువంటి ఒక ఈగ ఆ యొక్క తైలాన్ని కంపు కొట్టేటట్టుగా చేస్తుందంట. See, you have a very big barrel of oil. ఒకవేళ ఎంతో పెద్ద బుడ్డిలో మంచి తైలం సుగంధ ద్రవ్యం పెట్టుకున్నాము. If you see a small fly in it, కానీ దానిలో ఒక చచ్చినటువంటి ఈగ పడింది అనుకోండి, you know how your faces will go? వెంటనే మన ముఖాలు ఎలా వెళ్ళిపోతాయి తెలుసండి? Yes, that is the thing. A small fly, dead fly can make the whole wisdom spoil. ఒక మామూలు ఈగ కూడా కదండి, ఒక చచ్చినటువంటి ఈగ అందులో కనుక పడితే ఉన్నదాన్ని అంతా పాడు చేసి కంపు కొట్టించారు. God gave so much of wisdom to this Solomon. దేవుడు ఈ సొలొమోనుకి చాలా అధికముగా జ్ఞానం ఇచ్చాడు. But you see in 1 Kings 11 chapter 1 and 3. కానీ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కనుక మనం It చూస్తే, says his wife turned away his heart. అతని యొక్క భార్య అతని యొక్క హృదయాన్ని తప్పుత్రోవ పట్టించిందంట. He went after idol worship. అతడు విగ్రహారాధనలోనికి వెళ్ళి ఉన్నాడు. Just to please his wife and concubines. కేవలం అతని యొక్క భార్యల్ని, ఉపపత్నులైనటువంటి వారిని తృప్తిపరచడానికి ఇతడు వేరే దేవతలను పూజించాడు. Even today that is the case in many ministry and the fall of many kingdoms. ఏమండి, ఈ రోజును కూడా మనం చూసినట్లయితే అనేకమైన సేవా పరిచర్లు, సేవకులైనటువంటి వారికి జీవితం, రాజ్యాలు పడిపోవడానికి ఇదే కారణమవుతుంది. Everything they will do full of wisdom. అన్ని విషయాలు సమస్తము కూడా జ్ఞానముతో నిండుకొని చేస్తారండి. But a small folly. కానీ ఒక చిన్న పడిపోయే స్థితి, A small pride. ఒక చిన్న గర్వం అనేటువంటిది will make them fall. వారిని పూర్తిగా పడిపోయేటట్టు చేస్తుంది. Look at Adam. ఆదాము జీవితంలో చూడండి, He was full of wisdom. ఎంతో జ్ఞానము కలిగినటువంటి God వాడు. created him in his image. దేవుడు అతన్ని తన యొక్క పోలికలో చేసుకున్నాడు. I have heard many preacher always, even Apostle Paul condemns the women. ఈవెన్ అపోస్తలులైనటువంటి పౌలు గారు అనేక మంది బోధకులైనటువంటి వారి స్త్రీలను పట్టుకొని చాలా వేరే విధంగా నిందిస్తూ So it మాట్లాడతారు. is the women who has fallen first eating the forbidden fruit. మొట్టమొదటిగా పడిపోయినటువంటిది అది స్త్రీ, అలాగ నా పండు తినింది అని అంటారు. But you know, I always ask a question. కానీ నేను ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను. If the woman, she is a weaker vessel, she has fallen for that fruit. సరేనండి, ఒకవేళ స్త్రీ బలహీనమైనటువంటి ఘట్టం గనుక ఒకవేళ ఆ పండు తినలో పడిపోయి ఉంటే, What happened to the wisdom of man? మరి అప్పుడు మగవాడైనటువంటి ఒక మనిషి అతని యొక్క జ్ఞానానికి ఏమైందండి? God had given full wisdom to Adam. దేవుడు ఆదాము కూడా జ్ఞానం ఇచ్చాడు కదా. I'll tell my husband, if Adam had not eaten that fruit, ఒకవేళ నేను నా భర్త చెప్తుంటాను, ఆదాము గారు ఈవిడ తింటే తిన్నదిలేండి, పోనీ ఆదాము గారైనా కనీసం ఆ పండు తినకుండా ఉంటే, maybe God would have taken another rib and made it another rib. దేవుడు ఒకవేళ ఇంకొక ప్రక్కటముకు తీసి ఇంకొక స్త్రీని ఏమైనా చేసి ఇచ్చిండేవాడేమో దేవుడు ఆదాము గారికి అని అంటూ ఉంటాను. So God has given us wisdom. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. We will use it in the right sense. దానిని సరైన విధంగా మనం వాడుకోవాలి. I will tell one more thing all the time. ఎప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్తూ ఉంటాను. You say women are very weaker vessel. చాలా మంది ఏమంటారంటే స్త్రీలైనటువంటి వారు చాలా బలహీనమైనటువంటి ఘట్టాలు, They have so many weakness. అనేకమైన బలహీనలు ఉంటున్నాయి Oh, వీళ్ళకి. they want that and this and they fall for everything. ఇది కావాలంటారు, అది కావాలంటారు, అన్నిటికీ పడిపోతూ ఉంటారు ఈ ఆడవాళ్ళు. And I say, అప్పుడు నేనంటాను, women are weaker vessels, స్త్రీలైనటువంటి వారు బలహీనమైన ఘట్టాలే, but the men's weakness are women. అయితే మగవాని యొక్క బలహీనత ఈ స్త్రీ అని అంటాను నేను. Am I not correct? ఏమన్నా అంతే కదండి, పురుషుని యొక్క బలహీనత స్త్రీయే కదా. మళ్ళా Many ministries fall because of a small folly. అనేకమైనటువంటి సేవా పరిచయాలు, అనేక మంది సేవకులు Just- చిన్న స్త్రీ విషయంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు. Solomon was so wise. సొలొమోను ఎంతో జ్ఞాని. He knew the full commandments of that was in the scripture. లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞలు ఆయనకు తెలుసండి. He knew that idol worship was wrong. విగ్రహారాధన అనేటువంటిది తప్పన్న సంగతి సొలొమోనుకు తెలుసు. It was almost equal to committing a very greatest sin. ఒక భయంకరమైన వ్యభిచారంతో సమానమైన Yes. విగ్రహారాధన అనేటువంటిది. God hated it so much. దేవుడు విగ్రహారాధన ఎంతో అసహించుకున్నాడు. But just to please his concubines. కానీ ఈ సొలొమోను రాజు తన ఉపపత్నులను తృప్తిపరచడానికి, సంతోషింపజేయడానికి, To please his many wives. అనేక మంది భార్యలు కలిగి ఉన్నాడు. ఆ భార్యలందరినీ సంతోషపరచడానికి He fell from his wisdom. ఇతడు తన యొక్క జ్ఞానంలో నుంచి పడిపోయి విగ్రహారాధన చేశాడు. What is the use of his wisdom? అప్పుడు తనకున్న జ్ఞానం వల్ల ఇక ప్రయోజనం ఏంటండి? God planned to separate the kingdom into 12 parts after Solomon. సొలొమోను తర్వాత
ఈ యొక్క రాజ్యాన్ని 2 భాగాలుగా దేవుడు విభజించేశాడు. And look at this pride of this Lucifer. అలాగనే లూసిఫర్కు ఉన్నటువంటి గర్వాన్ని కూడా చూడండి. Who is Satan? ఏమండి సాతానుడు అంటే ఎవరండి? He is an archangel who stood before the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో నిలుచుండి దేవుణ్ణి ఆరాధించే ప్రధానమైన దూత. You see that in Ezekiel 28 chapter 4, 5 and 12. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 4, 5 ఆ వచనాల్లో మనం చూస్తాం. With thy wisdom and with thine understanding. నీ యొక్క జ్ఞానముతోను నీ యొక్క గ్రహింపుతోను వివేచనతోను అంటున్నాడు. Thy heart is lifted up because of thy riches. నీకున్న ఐశ్వర్యమును బట్టి నీ యొక్క హృదయములో నువ్వు గర్వించి ఉన్నావు అంటున్నాడు. And in the 9th verse he says, I am God. 9వ వచనంలో నేనే దేవుణ్ణి అంటాడు అక్కడ. When too much of wisdom entered anyone, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి జ్ఞానం అధికముగా వస్తుందో, you know what makes them think at last? ఇక చివరికి వాళ్ళని ఏ విధంగా ఆలోచించుకునేట్టు చేస్తా తెలుసా? Oh, జ్ఞానం I am God. నేనే దేవుణ్ణి అంటారండి. There is nothing hidden to me. నాకు దాచబడిందంటూ ఏది లేదండి. I know everything. నాకు అన్ని తెలుసండి అంటారు. And how can you identify a person with wisdom? ఒక వ్యక్తిని ఇటువంటి జ్ఞానంతో ఉన్నాడని మనం ఎలా గుర్తించగలం? Ecclesiastes 8:1. ప్రసంగి గ్రంథం 8:1లో A man's wisdom maketh his face to shine. ఒక మనుషుని యొక్క జ్ఞానము అతని యొక్క ముఖమును ప్రకాశింపచేస్తుందంట. And the boldness of his face shall be changed. అంతేకాకుండా అతని యొక్క ముఖ వర్చస్సు మారుతుంది అంటున్నాడు. See, look at some people with wisdom. కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాన్ని జ్ఞానం కలిగిన వారిని చూస్తే, You just see their face, వారి యొక్క ముఖాన్ని చూస్తే చాలు, you can find wisdom in that face. వారి యొక్క ముఖములోని జ్ఞానం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. See, let us go to, we think about a school student. ఒక స్కూల్లో ఒక విద్యార్థిని గురించి అనుకుందాం. Suppose you go to a class, ఒక క్లాసులోకి వెళ్ళామనుకోండి, you see their faces, వారి ముఖాలను మనం చూస్తే you can very easily identify the first, second, third rank students. అందులో ఎవరు మొట్టమొదటి ర్యాంకులో ఉన్నాడు, రెండో ర్యాంకులో ఉన్నాడు, మూడో ర్యాంకులో ఉన్నాడు చెప్పేయచ్చండి. Oh, you say, oh, this person is a clever person. అబ్బో ఈ వ్యక్తి చాలా తెలివితేటలుగలగడండి. How? ఎలా చెప్పగలుగుతున్నావు? Their face resembles their wisdom. వారి ముఖములోనే వారికి ఉన్న జ్ఞానం అక్కడ కనబడుతుంది. If you see Moses, మోషే జీవితాన్ని మనం చూస్తే he spent time at the feet of God, చాలా సమయం దేవుని యొక్క పాదాల దగ్గర గడిపాడు. received so much of word of wisdom from God. దేవుని యొద్ద నుండి ఇటు జ్ఞానవాక్యం అనేటువంటి దాన్ని పొందుకున్నాడు. But when he came to talk to the people, అయితే ఆ మోషే ప్రజలతో మాట్లాడడానికి వచ్చినప్పుడు Exodus 34 and 35 says, నిర్గమకాండం 34వ అధ్యాయం 35వ వచనం ఏమంటుందంటే, the skin of Moses' face shone. ఈ మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ వచ్చిందంట. And we also see about Stephen in Acts chapter అంతేకాకుండా అపోస్తలుల కార్యంలో స్టెఫెను యొక్క జీవితాన్ని కూడా చూస్తే 6 and 15, అపోస్తలుల కార్యంలో 6:15లో he had such boldness అతనిలో కూడా ఎంతో గొప్ప ధైర్యం ఉన్నట్టుగా కనబడుతుంది. and also full of wisdom. అంతేకాకుండా జ్ఞానముతో నిండుకున్న వాడుకున్నాడు. He explained the whole Bible in just one chapter. బైబిల్ గ్రంథం అంతని కలిపి ఒక్క అధ్యాయంలో వివరించి చెప్పాడు. And the people were looking at his face. ప్రజలు ఆయన యొక్క ముఖం వైపు చూస్తూ ఉన్నారు. His face was shining like an angel. ఆయన యొక్క ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశిస్తూ You వచ్చింది. see in 2 Samuel 14 and 17, అలానే 2వ సమూయేలు 14:17లో కనుక చూస్తే the woman talks about the king. అక్కడ ఆ స్త్రీ రాజును గురించి మాట్లాడుతుంది. For as an angel of God, so is my Lord the king. ఇది ఒక దేవుని యొక్క దూతని దేవుడు ఒక రాజుకు కనబరిచాడని అంటూ ఉన్నది. So the wisdom is resembling in the face of a man who is full of wisdom. ఒక వ్యక్తి ఇట్టి జ్ఞాన వాక్యముతో నింపబడినప్పుడు అతని యొక్క ముఖములో అట్టి జ్ఞానం అనేటువంటిది కనబడగలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. And how God gives this wisdom? ఎలాగున దేవుడు ఇట్టి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు? Through many ways he gives this. అనేక రీతులుగా ఇస్తూ ఉంటాడండి ఆయన. But the operation is different in different people. కానీ ఆ జ్ఞానము ఒక్కొక్క వ్యక్తిలో నుంచి కనపరచబడడం మాత్రం వేరు వేరు విధాలుగా ఉంటూ ఉన్నది. You see about this Joseph and Daniel in the Old Testament. పాత నిబంధనలో యోసేపు దానియేలు యొక్క జీవితాన్ని చూస్తే They had a particular gift of the revelation revealing the dreams. కలల యొక్క భావాన్ని చెప్పేటువంటి యొక్క జ్ఞానము వారు కలిగినట్టుగా కనబడుతోంది. And how could they reveal this? ఎలాగున వారు ఆ విషయాలను It బయలుపరచగలిగారు? is not by their own wisdom. వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి కాదు. If you see the book of Daniel 2 and verse 11, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే Daniel says no one can reveal the dream and meaning అయా ఆ కళని కళ యొక్క భావాన్ని ఎవరు నీకు బయలుపరచలేరు అంటున్నాడు దానియేలు. except the gods whose dwelling is not with flesh. శరీరంలోని కాకుండా ఉండినటువంటి దేవుని యొక్క సామర్థ్యం వల్ల తప్పితే లేకపోతే బయలుపరచబడదు అంటున్నాడు. I want to tell you one thing about Daniel. దానియేలు గురించి ఒక మాట చెప్తున్నాను వినండి. You see all throughout the Bible except Jesus Christ. యేసుక్రీస్తు అని తప్ప బైబిల్ గ్రంథంలో మీరు అంతా చూడండి. Do you know who was the most pleasing person to God?
దేవునికి అతి మిక్కిలి ప్రియమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? who never sinned, పాపం చేయకుండా ఉండినవాడు, who never grieved God, దేవుని ఏమాత్రం కూడా బాధపరచకుండా ఉండినవాడు, who never went after money or gold or silver, డబ్బు వెండి బంగారం వెంట పరుగులెత్తకుండా ఉన్నవాడు, who was always after God. ఎప్పుడు దేవుని వెతుకుతూ ఉండినటువంటి వాడు ఎవరో తెలుసండి? The only person is Daniel. ఒకే ఒక వ్యక్తి, అతడు ఎవరనంటే దానియేలు. Okay, you can just examine the Bible and find it out. ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైబిల్ గ్రంథంలో తరచి చూడండి జాగ్రత్తగా. Once when somebody, a prophet of God asked me, I said it is Joseph. నేను ఒకసారి ఒక ప్రవక్త ఒక ఆయన నన్ను అడిగినప్పుడు నేను ఏమనంటే యోసేపు అండి అలాంటి వాడు అన్నాను. Joseph also was very good man. He did not do any sin. He ran from sin and everything. యోసేపు కూడా చాలా మంచివాడుగా ఉండి ఉన్నాడు. అయ్యే పాపము చేయలేదు. పాప శోధన వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు అన్నాను. But immediately that prophet answered me. వెంటనే ఆ ప్రవక్త నన్ను అడిగినటువంటి ఒక ప్రవక్త నాకు జవాబిస్తున్నాడు. When Joseph was in the prison, యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు he revealed the dream of the wisdom that God had given him. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఒక జ్ఞానమును ఆ కళ విషయంలో చెప్పాడు. But he said, please talk on my behalf to the king. కానీ ఆ తర్వాత ఏమన్నాడంటే దయచేసి నువ్వు రాజుగారి దగ్గరికి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా పక్షంగా కొంచెం ఒక రాజుగారితో చెప్పవా అని అడిగాడు. He went for recommendation. అంటే రికమెండేషన్ కోరుకున్నాడు కదా. But look at Daniel. అయితే దానియేలు విషయంలో చూడండి, he got every opportunity to enjoy the kingdom in Babylon. బబులోనులో రాజులకు ఉన్నటువంటి సుఖభోగములన్నీ అనుభవించడానికి అన్ని అవకాశాలు ఈయనకున్నాయి. But he was not after that. కానీ ఆ సుఖభోగాల్ని కోరుకోలేదు ఈయన. Once the king is telling him, I will give you half of my kingdom, gold, silver and everything. నా యొక్క రాజ్యంలో సగం ఇచ్చేస్తా, బంగారం ఇస్తా, వెండి ఇస్తా, అన్ని నీకు ఇస్తాను అంటున్నాడు రాజు. You know what he said? కానీ ఈయన ఏమంటాడు తెలుసా అండి? Keep that everything for yourself. అవన్నీ నీ కొరకే నువ్వు ఉంచుకో అన్నాడు. Will any servant of God tell like this in these days? ఏమండి ఈ దినాల్లో ఏ సేవకుడైనా అలా చెప్పగలడంటారా? No. లేదండి. It is Daniel who was most pleasing to God. దానియేలు అందుచేతనే దేవునికి బహుప్రియమైన వాడుగా ఎంచబడ్డాడు. Though he was given so much of wisdom, ఎంతో జ్ఞానం అతనికి ఇవ్వబడినప్పటికీ when he stood before the king, రాజు ఎదుట నిలబడినప్పుడు he said, it is not my wisdom, ఆయన ఏమంటాడంటే ఇది నా జ్ఞానము కాదు, but my God. నా దేవుడు దాన్ని When బయలుపరిచాడు. God reveals it, దేవుడు దాన్ని బయలుపరిచినప్పుడే and I will come and tell you. నేను నీ దగ్గరికి వచ్చి నేను ఆ సంగతి Then what చెప్తాను. did he do? ఏం చేశాడండి? He went and prayed. వెళ్ళి అతడు ప్రార్థన The చేశాడు. Bible says he went and prayed for mercy. కనికరం కొరకు ప్రార్థించాడు ఈయన. You see in Daniel 2:18 and 19. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18 19 వచనాల్లో He చూస్తే called his friends Shadrach, Meshach and Abednego to pray with him. తన యొక్క స్నేహితులైనటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని తనతో పాటు వచ్చి ప్రార్థన చేయమని కోరాడు. And when he pleaded for mercy, ఎప్పుడైతే అలాగనే దేవుని యొక్క కనికరం కొరకు అడిగాడు, then the secret was revealed unto Daniel in the night vision. అప్పుడు ఆ రాత్రి దర్శనంలో దేవుడు ఆ రహస్యాన్ని ఆయనకి బయలుపరిచి ఉన్నాడు. And you see, immediately he did not run to the street saying that I have got the revelation. ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో వెంటనే అమాంతంగా లేచిపోయి వీధులంట పరిగెత్తుకొని వెళ్ళి నాకు దర్శనం తెలియజేయబడింది, నాకు తెలియజేయబడింది చెప్పలేదు. Immediately he blessed the Lord. అతడు వెంటనే దేవుని స్తుతించాడండి. He said, blessed be the name of the God forever and ever. ఆ దేవుని యొక్క నామం సదాకాలం స్తుతింపబడునుగాక అంటున్నాడు. For wisdom and might are his. ఎందుకనంటే బలము జ్ఞానము అది ఆయనకే చెంది ఉన్నవి. Today you may have so much of wisdom. ఈ రోజు నీ ఒకవేళ ఎంతో జ్ఞానము కలిగి ఉండవచ్చు. But there is one secret in this. అయితే దీనిలో ఒక చిన్న రహస్యం మనకి ఇక్కడ When we కనబడుతుంది. really say before the presence of God, నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో కనుక ఉండి రక్షింపబడి ఉంటే, you said, Lord, this wisdom and knowledge is not mine. ప్రభువా నాకున్న ఈ జ్ఞానము ఈ బలము ఇది నాది కాదని చెప్పాలి. It is your wisdom. ఇది నీవిచ్చిన నీ జ్ఞానం నాయన. And very quickly we are going to see how the gift is going to operate. ఈ వరము జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరం ఎలాగున మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుందో It is చూద్దాం. the gift and the power of the Holy Spirit. ఇది ఒక వరము అలాగనే పరిశుద్ధాత్మని యొక్క శక్తిది. Isaiah 11 and 2. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే It talks about Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలుగా The Spirit of the Lord shall rest upon him. ప్రభు యొక్క ఆత్మ ఆయన మీదకి ఉండి ఉండాలి. The Spirit of wisdom and understanding. జ్ఞానము గ్రహింపు అనేటువంటి ఒక ఆత్మ అక్కడ ఉంటూ ఉన్నటువంటిది. We see in Matthew 13 and 54. మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ When వచనంలో Jesus Christ was teaching in the synagogue, యేసుక్రీస్తు వారు ఒకసారి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నారు. the people were astonished at his ఆయన wisdom. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయన యొక్క జ్ఞానమును చూచి విస్మయం పొందారంట, Where ఆశ్చర్యపడ్డారు. did this man get this wisdom and these mighty works? అరే ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి జ్ఞానము ఇంత చక్కని మాటలు అని అనుకుని So the first thing, కాబట్టి మొట్టమొదటి విషయం it is a gift ఇది ఒక వరము of wisdom. జ్ఞానము
by the Holy జ్ఞానము Spirit. వలన పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడిన ఒక వరం, బహుమానం. Second thing, రెండవదిగా it operates even in mighty deeds and works. గొప్ప గొప్ప కార్యములు, గొప్ప గొప్ప మాటలు చెప్పుట ద్వారా ఈ వరం అనేటువంటిది తెలియచేయబడుతుంది. When you have the gift of word or wisdom, ఎప్పుడైతే నీవు ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరమును నీవు కలిగి ఉంటావో, whatever you preach will be confirmed by God. అప్పుడు మీరు బోధించేటువంటి ఏ మాట అయినా సరే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. Look at prophet Elijah. ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితం చూడండి. We see in 1 Kings 17:1. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, He says, there shall not be dew or rain for 3 years. 3 సంవత్సరాల పాటు వర్షము గాని మంచైన గాని కురియదు అని అంటాడు. But according to my word. నా మాట ప్రకారముగా అంటున్నాడు. How did he get this boldness to say that? అరే నా మాట ప్రకారము గాక వర్షం పడదనడానికి ఈయనకి ఎంత ధైర్యం He ఎక్కడి నుంచి did not వచ్చిందండి? talk out of his own wisdom. ఆయన తన సొంత జ్ఞానంలో నుంచి మాట్లాడుతున్న మాట కాదు అది. You see in the 18th chapter also. అలాగనే 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, We all know that he made fire to come from heaven and burn all the offering. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలి పశువుని కాల్చివేయటం అనేటువంటిది మనం చూస్తాం. Now listen carefully. జాగ్రత్తగా వినండి. Today we also have that zeal. ఈ రోజున మనకు కూడా ఇలాంటి ఆసక్తి ఉంటుందండి. Oh Lord, why that fire is not coming from heaven in these days? ఓ ప్రభువా, ఈ దినాల్లో అలాగున ఆకాశం నుండి అగ్ని ఎందుకు దిగి రావట్లేదు నాయనా? We want to be like Elijah. మేము కూడా ఏలియాల వలె ఉండాలి నాయనా. But the Bible says Elijah was a man like you and me. కానీ బైబిల్ ఏమంటదంటే ఈ ఏలియా అనేటువంటి వాడు మీలాగా మాలాగా మన వంటి స్వరూపము కలిగిన వాడే. But how did he do such mighty works? అయినప్పటికీ ఏలియా ఎలాగున అటువంటి అగ్నిని కురిపించగలిగాడు? You see in 1 Kings 18th chapter and verse 30. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో కనుక మనం చూస్తే, Before the fire could fall, ఆ అగ్ని అనేటువంటిది కురియబడక మునుపు he says, and that I have done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేసి ఉన్నాను అని అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know, when you get boldness, ఎప్పుడు మనకి ఇటువంటి ధైర్యం వస్తుందో తెలుసా అండి? how can a man get boldness to say, put the firewood, put the cut lamb and pour water, then fire will come? ఏమండి, ఆ బలి పశువుని అక్కడ వధించి అక్కడ పెట్టండి, దాని మీద బాగా నీళ్లు పోయండి, ఇప్పుడు నేను అగ్ని రప్పిస్తానని చెప్పేసి అంత ధైర్యం ఎలా వస్తుందండి ఒక వ్యక్తికి? He got an exact revelation what is going to happen. ఏం జరగబోతుందో దేవుడు అక్షరాల అతనికి చూపించాడు అన్నమాట. That is why he said, అందుచేతనే ఆయన అంటాడు, Lord, it is because of your word. ప్రభువా, ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తున్నాను I have అంటున్నాడు. done all these things at thy word. ఇవన్నీ కూడా నీ మాట చొప్పున నేను చేశాను అంటున్నాడు. God confirmed his word. అలాగన అతడు పలికిన ఆ మాటని దేవుడు Not the స్థిరపరిచాడు. word of Elijah. ఎలియా యొక్క మాట కాదండి అది. God confirmed his word. దేవుడు తాను చెప్పిన మాటని ఏలియా నోట పలికించి అది నెరవేర్చాడు In the దేవుడు. same way, when God gives you a revelation, అలాగనే దేవుడు మీకు ఒక విషయాన్ని when బయలుపరిచినప్పుడు, God reveals you something, దేవుడు మీకు ఏదైనా ఒక విషయాన్ని బయలుపరిస్తే you get such boldness that nobody can shake your boldness. ఎవరు కూడా నీకున్న ధైర్యాన్ని శంకింపచాలకుండా షేక్ చేయకుండా ఉండేటువంటి రీతిగా ధైర్యం నీకుంటది. Then you can shake the world. అప్పుడండి నీవు ఈ లోకాన్ని కంపింప So చేయగలవు. it is this word of wisdom that gives you to do great things. ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి యొక్క వరమే నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటట్టుగా చేస్తుంది. The third thing, మూడవది, your words will be according to the comprehensive power of the audience, that is adaptability to speech. మీ యొక్క మాటలు అనేటువంటివి ఆ ప్రజలైనటువంటి వారికి అందుబాటులో వారు అర్థం చేసుకున్నట్టుగా వారికి సరైనటువంటి రీతిగా ఉంటూ ఉన్నాయి. When Jesus Christ was in this world, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు, when he spoke to the people, ఆయన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు the Bible says he spoke such parables that people can understand. ప్రజలు అర్థము చేసుకోవడానికి వీలయ్యేటువంటి ఉపమానాలను యేసు చెప్తూ వచ్చాడు. We see in Mark 4:33 and 34. మార్కు సువార్త 4వ అధ్యాయం 33 34 వచనాల్లో. But you see in John 16 chapter and verse 12, అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో కనుక చూస్తే, the Lord says, I have still many more things to say, ఇంకా నేను చెప్పవలసిన సంగతులు అనేకమైనవి ఉన్నాయి అని అంటున్నాడు but ఆయన. you cannot bear them now. కానీ వాటిని ఇప్పుడు మీరు భరించలేరు, తట్టుకోలేరు అంటున్నాడు. See, what I'm trying to tell you now is, అంటే ఇందులో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, if you are really filled with wisdom of God, నా ప్రియ స్నేహితులారా, సేవకులారా, మీరు నిజంగా దేవుని యొక్క జ్ఞానవాక్యం అనే వరంతో నింపబడి ఉంటే, you know what to preach to your congregation on Sunday. మీ ప్రజలైనటువంటి వారికి ఆదివారం ఉదయం అక్కడ నిలబడినప్పుడు ఏ ప్రసంగం చెప్పాలో, ఏది వాళ్ళకి అర్థమవుతుందో అది నీకు తెలుస్తుంది. See, there will be some churches or some meetings
people will be all non-Christians. అండ్ ఒక్కొక్క మీటింగుల్లో ప్రజలు వచ్చినటువంటి వాళ్ళందరూ క్రైస్తవేత్తలై ఉండి ఉంటారు. If you go and talk to them about the revelation, మరి అలాగా క్రైస్తవేత్తలుగా అసలు యేసు ప్రభు గురించి ఏమీ తెలియని వాళ్ళకి ప్రవచనాలు చెప్తున్నాను లేక ఇంకేదో చెప్తున్నాను చెప్పారు the అనుకోండి, book of Revelation. ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పారు అనుకోండి, అక్కడ If you have the real wisdom of God, ఇందులో నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క జ్ఞానవాక్యం అనే వరం నీవు కలుగుంటే you will know whether the people are getting adapted to your word or not. ఆ వినుచున్న ప్రజలు నీవు చెప్తున్నది అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళ దానికి సరిపోతుందా లేదా అన్న సంగతి నీవు తెలుసుకుంటావు. See, today you are all servants of God. I'm talking like this. అండ్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని మీరు అందరూ దైవ సేవకులు I అందుచేత know నేను ఇలా that చెప్తున్నాను. you can hear the word of God for 2 hours or 3 hours also. 2 గంటలైనా 3 గంటలైనా మీరు వాక్యాన్ని వినగలిగిన సామర్థ్యం మీకు ఉంది. And also you can understand even if I talk very deep scriptures. అంతేకాకుండా నేను ఇలా లోతుగా వాక్యంలోనికి వెళ్ళినప్పుడు కూడా మీరు దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వారు. Suppose I preach this tomorrow. కానీ రేపు శనివారం నాడు స్వస్థత కూటానికి వస్తారు కదండి, వాళ్ళకి ఈ ప్రసంగం చెప్పి పరిశుద్ధాత్మ వరాలు బుద్ధివాక్యం జ్ఞానవాక్యం మొదలెట్టాను అనుకోండి, Maybe people will not tell anything. ప్రజలు ఏమనరు. See, God should give us the wisdom and talk according to the adaptability or the comprehensive power of the audience. వినుచున్న ప్రజలైనటువంటి వారికి అర్థమయ్యే రీతిగా అర్థమయ్యే విషయాలు చెప్పేటట్టుగా దేవుడే జ్ఞానవాక్యం అనే ఈ వరాన్ని మనకిస్తాడు. Today we have the Holy Spirit. ఈ రోజున మనం ఈ పరిశుద్ధాత్మని కలుగున్నాం. And he reveals us so many things. అనేకమైన విషయాలు ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. That is why Jesus said, అందుచేతనే యేసయ్య అన్నారు, if I talk to you about the heavenly things, నేను ఆ పరలోకపు సంగతులు నేను మీతో మాట్లాడితే you may not understand it. మీరు వాటిని ఇప్పుడు అర్థం చేసుకోలేరు అంటున్నాడు. That is why he spoke in parables. అందుచేతనే యేసయ్య ఉపమానాలతో మాట్లాడి ఉన్నాడు. But if you go and feed the people who has to eat meat with milk, కానీ మాంసము తినేటువంటి వాళ్ళకి పాలను పెట్టామనుకోండి, పాలని, that will not quench their appetite. మాంసం తినగలిగినంతటి మంచి ఆకలి కలిగిన ఎదిగినోళ్ళకి ఒట్టి పాలసీసతో పాలిస్తే అది వాళ్ళ ఆకలి తీర్చదండి. So you know the shepherd know the appetite of the flock. కాబట్టి ఒక కాపరి ఆ మంద యొక్క ఆకలి ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి అది మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. If you don't give them green grass every week, ప్రతి వారం పచ్చని ఆహారం కనుక వారికి ఇవ్వకపోతే, if you don't give them a good word every week, ఏ వారానికి ఆ వారం ఆదివారానికి ఆదివారం వారికి సరైనటువంటి పోషకాహారాన్ని మనం ఇవ్వకపోతే, they will naturally go to other churches where they will find green grass. సహజంగానే మన యొక్క విశ్వాసులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందో, ఎక్కడ పచ్చని గడ్డి దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. Hallelujah. హల్లెలూయా. And the same way, అదే రీతిగా you need wisdom to talk to wise men also. జ్ఞానము కలిగినటువంటి వారితో మాట్లాడడానికి కూడా జ్ఞానవాక్యం అనే ఈ వరము కావాలి. Jesus did not talk to Nicodemus all stories, but he said a very deep word. యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న చిన్న కథలు లాంటివి చెప్పలేదండి, కానీ ఒక లోతైన మాట చెప్పాడు. 1 Corinthians 2:6 and 7 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటుందంటే, we speak wisdom among them that are perfect. పరిపూర్ణమైనటువంటి వారి మధ్యలో ఆయన జ్ఞానమును మాట్లాడినటువంటి The వాడు, word of God in misery. దేవుని యొక్క వాక్యమైనటువంటి యొక్క మర్మములైనటువంటి వాటిని, Even the hidden wisdom which God ordained before the world unto our glory. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు దాచబడిన నిధిగా దేవుడు తన మహిమ కొరకు ఇచ్చినటువంటి వాక్యం అది. And you need wisdom to talk to those in power. ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో మాట్లాడడానికి కూడా ఇటు జ్ఞానవాక్యం కావాలి. See, the Pharisees sent some men in power to arrest Jesus. అధికారంలో ఉన్నటువంటి కొంతమందిని పరిసయ్యులైనటువంటి వారు యేసుని అరెస్ట్ చేయమని పంపించారు. You see that in John 7 and 46. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో చూస్తాము. But they came empty handed. కానీ వాళ్ళు తిరిగి వట్టి చేతులతో వచ్చారంట. They did not arrest Jesus. వారు వచ్చి యేసుని చెరసాలలోకి తీసుకెళ్ళలేకపోయారు. Why? ఎందుకని? They said no man ever spoke like this man. వీళ్ళు వచ్చి అంటున్నారు కదా, ఈ మనుషుని వలె ఎవరు కూడా మాట్లాడలేదన్నారు వాళ్ళు. You must know to talk even to the people who has power. ఎందుకనంటే మనం కూడా జ్ఞానవాక్యం కలిగినటువంటి వరం కలిగినటువంటి వారమై అధికారంలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. Look at John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహాను వైపు చూడండి. This John the Baptist did not perform any miracles. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి ఆయన ఏ అద్భుతాన్ని చేయలేదండి. He did not heal any sick person. ఏ రోగిని స్వస్థపరచలేదు ఆయన. But you know what was that he had the gift? కానీ ఆయనకున్న వరం ఏమిటో తెలుసండి? It was his wisdom, the word of wisdom. అతను కలిగినటువంటిది జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరమే. Every word that came out of his mouth were very sharp. ఆయన
నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట పదునైన మాటగా ఉండేది. The Pharisees and Sadducees came to him for wisdom. పరిసయ్యులు సద్దూకైనటువంటి వారు కూడా ఇట్టి జ్ఞానం కొరకు అతని దగ్గరికి వస్తుండేవారు. You see in Matthew 3 and 7. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో. And again you see in Luke 3 and 14. అలానే లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తాము. The soldiers came to him and said, what shall we do? సైనికులు కూడా వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారని. If you have this word of wisdom, ఈ రోజు నీ సేవకులారా, నీ జీవితంలో కూడా ఇట్టి జ్ఞానవాక్యం అనే వరం కలిగి ఉంటే the whole world will come in search of you. లోకమంతా నిన్ను వెతుక్కుంటూ వస్తదండి. There are some powerful servants of God in this world like brother Billy Graham. బిల్లీ గ్రాహం అనేటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు ఈ లోకంలో. In some ministry you don't find any healing or any manifestation of the Holy Spirit. కొంతమంది సేవా పరిచర్యలలో ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు, ఒక అద్భుతాలు, స్వస్థతలు అనేటువంటివి కనబడవు. But you see thousands and thousands people in multitudes come to salvation. కానీ వేల సంఖ్యలో ప్రజలైనటువంటి వారు రక్షణ కొరకు అన్నట్టుగా వారి సేవా పరిచర్యలు వస్తూ ఉంటారు. I have seen some preaching of brother Billy Graham. బిల్లీ గ్రాహం గారి యొక్క ఉపదేశాలు లేక ఆయన యొక్క ప్రసంగాలు కొన్ని చూశాను. It's always about salvation. ఎప్పుడు ఆయన ప్రసంగాలు రక్షణ గురించే ఉండేవి. And at last he sings a very small ordinary song. చివర్లో ఒక సామాన్యమైనటువంటి పాట ఆయన పాడతాడు ఆయన. By the time he has given the altar call, ఎప్పుడైతే అలా పాట పాడి ఆల్టర్ కాల్ ఇస్తాడు ఆయన, you can see thousands of people just coming to accept the Lord Jesus. వేల కొలది ప్రజలు ప్రభువైన యేసుని రక్షకునిగా అంగీకరిస్తూ ముందుకు రావడం చూస్తాం. So whatever word of wisdom God gives you, దేవుడు ఎటువంటి జ్ఞాన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు, there will be result. దాని యొక్క పర్యవసానం ప్రతిఫలం Even the ఖచ్చితంగా people ఉంటుంది. in power will come and get attracted to your word. అధికారంలో ఉన్నవారు సైతము నీ మాట కొరకు ఆశపడి నీ దగ్గరికి వస్తారు. And the fourth thing, to whom you have to speak word of wisdom, మనము ఇట్టి జ్ఞాన వాక్యంతో ఎవరితో మాట్లాడాలని to చూస్తే the enemies also. మన శత్రువులతో కూడా మాట్లాడగలుగుతాం. See, even in the time of Jesus, యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో కూడా చూస్తే, so you see in Matthew 22 chapter, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, the Pharisees and Sadducees wanted to question Jesus. పరిసయ్యులు సద్దూకైనటువంటి వారు యేసు ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. And they plotted how they might entangle him with his talk. ఎలాగున ఆయన యొక్క మాటలలో ఆయన తప్పు పడతామా అన్నట్టుగా చూశారు వాళ్ళు. And Jesus gave them a correct answer. అయితే యేసు వారికి సరైనటువంటి సమాధానం ఇచ్చాడంట. Words of wisdom. జ్ఞానముతో కూడినటువంటి మాటలు. You see at last, చివరికి చూస్తే in same Matthew 22 and 46, మత్తయి సువార్త 22:46లో, from that day ఆ దినము మొదలుకొని no man dared to ask him any more question. ఎవడు కూడా ఆయన ఏ ప్రశ్నలు అడగడానికి ఇక ధైర్యం లేకపోయాను అంటున్నారు. As servants of God, దేవుని సేవకులంగా I am talking to you now. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. See, you may have a very wonderful ministry, ఒకవేళ మీరు చాలా అద్భుతమైన పరిచర్య మీరు కలిగి ఉండొచ్చు, but everyone will not appreciate your ministry. కానీ ఒకటండి, అందరూ మీ సేవను అభినందించే వాళ్ళు ఉండరు. Maybe we conduct meetings like this. ఏమండి, ఇలాగున కోటాలు పెడుతూ ఉంటాము. Maybe all of you will not like my message. మీలో ప్రతి ఒక్కళ్ళు అందరూ నా సందేశం అంటే ఇష్టపడకపోవచ్చు. That's true. ఇది వాస్తవం అండి. They have some particular questions to accuse you. ఇలాగున మీ జీవితం మీద కూడా మీ మీద నింద మోపడానికి ఎవడో ఒకడు ప్రశ్న వేసేవాడు ఉంటూనే ఉంటాడు మీకు, మీరు ఎంత పెద్ద సేవకులైనా. Oh, some came and asked Jesus, oh, he is paying tax good or not? ఏమండి, ఒకళ్ళు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటారు కదా, పన్ను కట్టడం మంచిదేనా, సరైందా కాదా అని అడిగారు. With both the answer they can entangle Jesus. అంటే ఇప్పుడు కట్టొచ్చు అంటే ఒక రంగం తప్పు పట్టుకుందామని, కట్టొద్దు అంటే ఇంకో రంగం తప్పు పట్టుకుందామని. So what did he do? కాబట్టి ఏం చేశాడు ఆయన? He gave them a correct answer. సరైన జవాబు ఎలా ఇవ్వాలో అలాగ ఇచ్చాడు వారికి. Says, what belongs to Caesar, give it to Caesar. కైసరికి చెందిందేదో కైసరికి ఇవ్వండి. What belongs to God, he will give it to God. దేవునికి చెందినదేదో అది దేవునికి ఇవ్వండి. That is the correct word. సరైన మాట అక్కడ వాళ్ళకి అది. Some comes with you a question. కొంతమంది ఒక్కొక్కసారి ఒక ప్రశ్నతో వస్తారు. You can give an answer as a question. అప్పుడు వాళ్ళకి జవాబు ఒక ప్రశ్నార్థకంగానే మీరు ఇవ్వచ్చండి. I will tell one incident what the DGS Dinakaran has said. దైవజనులు DGS దినకరన్ గారు ఏం చెప్పారో ఒక చిన్న సన్నివేశం చెప్తాను. Once there was a servant of God who came to Dinakaran. ఒకసారి ఒక దైవ సేవకుడు దినకరన్ గారి దగ్గరికి వచ్చారంట. So brother Dinakaran, how do you know that Jonah was in the belly of the fish for 3 days? రావటమే ఏమని ప్రశ్న వేశారంటే, అయ్యా దినకరన్ గారు, ఆ యొక్క యోనా గారు చేప కడుపులో 3 రోజులు ఉన్నాడని మీకు ఎలా తెలుసండి అన్నాడు. Are you telling stories? మీరు ఏమైనా కథలు చెప్తున్నారా? Then Dinakaran garu said, వెంటనే దినకరన్ గారు అన్నారు, brother, I also don't know. బ్రదర్, నాకు కూడా తెలియదు బ్రదర్. But when I go to heaven, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు the first question I'm going to ask Jonah, how were you in the belly of the fish for 3 days? నేను ఆ యోనా గారు కలుసుకొని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నీవు ఆ చేప కడుపులో ఎలాగున్నావా ఆ 3 రోజులు అని అడుగుతాను.
And this man said, అప్పుడు ఈయన అన్నాడు, he thought he was very clever. ఈయన అనుకున్నాడు కదా అడిగేటువంటి How ఆయన do you know? Suppose he is not in heaven. అప్పుడు ఈయన తెలివితేటలుగా ఆయనకే తెలివితేటలు ఉన్నాయి అనుకుని అంటాడు కదా, ఒకవేళ ఆయన పరలోకంలో లేకపోతే అని అడిగాడు. And immediately Dinakaran garu said, వెంటనే దినకరన్ గారు ఏమన్నారంటే, if he is heaven, I will ask the question. పరలోకంలో కనుక ఉంటే నేను ఆ ప్రశ్న అడుగుతాను. But if he is in hell, ఒకవేళ ఆయన కనుక పరలోకంలో కాకుండా నరకంలో ఉంటే యోనా గారు, you will go there and you ask him. మీరు అక్కడికి వెళ్ళి ఆయన అడగండి అన్నాడు ఆయన. No, you are going to hell, you are go and ask him. మీరు ఆ నరకానికి వెళ్తారు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అడగండి ఈసారి ఆ ప్రశ్న అన్నాడు ఆయన. That is how you can answer some overwise people. కొంతమంది మరీ అధిక తెలివితేటలు చూపిస్తుంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి జవాబులే ఇవ్వాలి. At last, to the word to the broken heart. చివరిగా ఈ జ్ఞానవాక్యం ఎవరికి మనం చెప్పాలనంటే పగిలిన హృదయం కలిగిన వారికి. That is most important in our life. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన A విషయం. word to heal the broken heart. ఎవరైతే పగిలిన హృదయులై ఉంటున్నారో అలాంటి వారిని స్వస్థపరచడానికి జ్ఞానవాక్యం కావాలి. Every time Jesus visited Peter, యేసుక్రీస్తు వారు పేతురుని కలుసుకున్నప్పుడల్లా he was broken hearted. ఈ పేతురు పగిలిన హృదయంతోనే ఉండి ఉన్నాడు. First thing, with a failure in his fishing business. మొట్టమొదటిగా ఒకసారి చూస్తే తన యొక్క చేపల వ్యాపారంలో పట్టే వ్యాపారంలో ఓడిపోయి ఉన్నాడు. And the second time he denied Jesus. రెండవసారి చూస్తే యేసుని ఎరగనని బొంకి తృణీకరించాడు. And again he went to catch fishing. మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు ఈయన. And Jesus went and visited him and healed his broken heart and called him యేసు again for ministry. అలాగనే అతని దగ్గరికి వెళ్ళి అతను కలుసుకొని అతని పగిలిన హృదయాన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తాము. How to receive the word. వాక్యాన్ని ఎలా సంపాదించుకోగలము? You see, from Exodus 33:11 verse, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, though Moses was a man full of wisdom, మోషే అనేటువంటి ఆయన ఎంతో జ్ఞానంతో నిండుకున్నటువంటి వాడై and ఉన్నప్పటికీ he was judging the people of Israel, ఆ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. one day the priest called Jethro, his uncle, came and visited Moses. ఒక రోజుని ఈయన యొక్క మామగారైనటువంటి ఒక యిత్రో అనేటువంటి ఆయన మోషే గారిని చూడడానికి వచ్చాడు. He said to Moses, మోషే దగ్గరికి వచ్చి అంటున్నాడు, I will give you a simple word of wisdom. నేను నీకు ఒక చిన్న జ్ఞానవాక్యాన్ని చెప్తానయ్యా విను. I will give you a counsel. నేను నీకు ఒక ఆలోచన చెప్తాను విను అన్నాడు. Now listen to what I am going to tell you. నేను నీతో చెప్పబోతున్నటువంటి ఒక విషయాన్ని ఆలకించు అన్నాడు. And he gave him a word of wisdom how this gift how he can judge the people. ఎలాగున ఈ ప్రజలందరికీ న్యాయం తీర్చవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని యిత్రో అనేటువంటి ఒక మామ మోషేకి చెప్పాడు. And Moses heeded his word. మోషే అతని యొక్క మాటను విన్నాడు. Dear servants of God, ప్రియమైనటువంటి దైవ సేవకులారా, maybe God has given us so much of wisdom, ఏమో దేవుడు మనకి చాలా జ్ఞానం ఇచ్చి ఉండవచ్చు. but God can talk to us sometime through a donkey also. అయితే కొన్నిసార్లు దేవుడు మనతో ఒక గాడిద ద్వారా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. But only we have to listen to his word. అయితే మనం ఆయన యొక్క మాటను వినిపించుకోవాలి. And again you see in Acts chapter, అపోస్తలుల కార్యములో కూడా మనం చూస్తే fifth chapter, 5వ అధ్యాయము, there was a very great confusion when the people started to preach the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలైనటువంటి వారు బోధిస్తున్నప్పుడు ఒక పెద్ద గలిబిలి అక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తాం. There we find a man called Gamaliel. అక్కడ గమాలియేలు అనేటువంటి ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. He was the teacher of Apostle Paul. ఆయన అపోస్తలుడైన పౌలు గారికే గురువు గారు. When the people was seated for judgment, ప్రజలందరూ కూడా ఒక తీర్పు తీర్చడానికి అన్నట్టుగా కూర్చున్నప్పుడు he gave counsel to the people. ఈయన ఆ ప్రజలైనటువంటి వారికి ఒక ఆలోచన ఇచ్చి ఉన్నాడు. And they were trying to stop the disciples from preaching the gospel. శిష్యులైనటువంటి వారిని సువార్తను ప్రకటించనివ్వకుండా ఆపివేయడానికి అన్నట్టుగా చూచారు ఆ But రోజుల్లో. this Gamaliel said, కానీ అప్పుడు ఈ గమాలియేలు ఏమన్నాడంటే, he gave the counsel a word of wisdom. జ్ఞానముతో కూడినటువంటి ఒక ఆలోచన అక్కడ చెప్పి ఉన్నాడు. He said, if these things are work of by men, ఒకవేళ ఇవి కనుక మనుషుల వల్ల కలిగినటువంటి అయి ఉంటే it will come to an end. అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆగిపోద్ది. But if it is from God, కానీ అదే దేవుని వల్ల కలిగినటువంటిది అయితే you cannot overthrow, మీరు వాటిని ఏమాత్రం కూడా నెట్టివేసి గెంటివేయలేరు. or you will be found even to fight against God. మీరు ఒకవేళ అలాగా దేవుని నుంచి కలిగినటువంటి వాడిని ఆపడానికి అన్నట్టుగా చూస్తే దేవునితోనే దెబ్బలాడిన వారు అవుతారు, పోరాడిన వారు అవుతారు అన్నాడు. This word of wisdom made the disciples to preach the word of God with more encouraging words. ఇట్టి జ్ఞానముతో కూడినటువంటి యొక్క మాట ఆ శిష్యులైనటువంటి వారు ఇంకా ప్రోత్సాహకరంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వారు వీలు When కలిగింది. there is confusion in churches, సంఘములలో
ఒకసారి ఇలా గలిబిలి You ఏర్పడినప్పుడు don't know what to do. ఏం చేయాలో మనకు తెలియదు. అప్పుడు There will be some wise man in your church. ఏమో ఒకవేళ ఆ సంఘంలో ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరో ఉంటారు. And through him God will give you a word of wisdom. ఒకవేళ ఆ వ్యక్తి ద్వారా నీకు కావలసిన జ్ఞాన వాక్కును దేవుడు ఇవ్వచ్చు. And thereby you can solve the problem. అలాగున ఆ సమస్యన గలిబిలిని మనం పరిష్కారం చేసుకోవచ్చు. Secondly, రెండవదిగా how you get this word of wisdom? ఎలాగనేటి జ్ఞానం అనేటువంటి ఒక వాక్యాన్ని సంపాదించుకుంటాం? Through tongues and interpretation. అన్య భాషల ద్వారా తర్జుమా చేయటం ద్వారా. In Isaiah 28:9 and 11, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9-11 వచనాల్లో, for with stammering lips and another tongue he will speak to his people. నత్తివాని పెదవులతో దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అంటున్నాడు. So when we meditate the gifts of the tongues, maybe I will explain it more detail. మనం యొక్క అన్య భాషల వరమును గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువగా వివరిస్తాను మీకు. And the third thing, మూడో విషయం, through direct message from the Holy Spirit. పరిశుద్ధాత్ముడు సూటిగా మనకు ఒక సందేశం ఇచ్చుట వలన మనం ఈ యొక్క జ్ఞానవాక్యం అనేది సంపాదించుకుంటాం. How does the Holy Spirit speak to us? ఎలాగో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు? Through a clear word in our heart. మన యొక్క హృదయంలో ఒక సూటిగా వివరమైనటువంటి మాట ద్వారా దేవుడు మాట్లాడగలడు. The Lord spoke to Philip and Peter in that way. ప్రభు ఫిలిప్పుతోను పేతురుతో కూడా అదే రీతిగా మాట్లాడాడు. Arise and go. లేచి వెళ్ళు అని చెప్పాడు. You go and join that chariot. వెళ్ళి ఆ రథాన్ని కలుసుకో అని చెప్పాడు. So many examples you can see in book of Acts. అపోస్తలుల కార్యంలో ఎలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు మనం చూస్తాం. You may say, can we hear such word from God? మనం అలాగున దేవుని యొద్ద నుంచి సూటిగా మనతో మాట్లాడే స్వరం వినగలమండి అని అడగొచ్చు మీరు. Want the correct word of God? దేవుని యొక్క సరైన వాక్యం ప్రసంగించడానికి కావాలా? You don't know what step you have to take in your ministry? నీ యొక్క సేవా పరిచర్యలో ఏ మెట్టు నువ్వు వెయ్యాలో బహుశా నువ్వు తెలుసుకోకుండా ఉండి ఉన్నావా? If you look in the beginning in Acts chapters, అపోస్తలుల కార్యములో మొదటి అధ్యాయంలో గనుక మనం చూస్తే, the disciples did not know to whom to preach the gospel. ఎవరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలో శిష్యులైనటువంటి వారికి తెలియలేదండి. As Peter was fasting and praying, పేతురు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా, you see in Acts 10th chapter, అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో గనుక చూస్తే, he saw a vision. ఒక దర్శనాన్ని చూచాడు. He was neither asleep, ఆయన పూర్తిగా నిద్రపోనేమో కాదు, and he was not totally awake also. లేకపోతే పూర్తిగా మెలకు కలిగి ఉన్నటువంటిది He కాదు. was hungry. ఆయన ఆకలి కొని ఉన్నాడు. The smell of food was coming in his nose. మంచి వాసన వస్తుంది, ఆహారపు వాసన ఆయన ముక్కు రంధ్రాల దగ్గరికి వస్తుంది. At that time, సరిగ్గా సమయంలో, in an instant of movement, ఒక్క క్షణంలో the Lord opened his spiritual eyes. దేవుడు అతని యొక్క ఆత్మీయ నేత్రాన్ని తెరిచాడు. And showed him a vision. ఆయనకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. And he was seeing that vision. ఆయన దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు He was confused about that vision. ఆ దర్శనం గురించి అంత కలవరమైంది ఆయనకి. Oh, how can I eat all these birds or these things that is been forbidden? ఏంటి ఇవన్నీ కూడా నిషేధించబడినటువంటి పక్షులు, నిషేధించబడినటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎలా నేను తినాలి అనుకుంటున్నాడు. At the same time, అదే సమయంలో there was a man from the house of Cornelius. కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఒక వ్యక్తి కింద and కనబడుతున్నాడు. called him to preach the gospel. అయ్యా మీరు వచ్చి మాకు సువార్తను ప్రకటించండి అని అన్య కుటుంబంలోంచి వచ్చి పిలిచాడు. Just imagine for a moment, ఒక్క క్షణం ఆలోచన చేయండి. if God had not given the vision at the right time to this Peter, సరిగ్గా ఆ అనుకూలమైనటువంటి సమయంలో ఆ యొక్క దర్శనం గనుక దేవుడు పేతురు గారికి ఇచ్చి ఉండి ఉండకపోతే, you know what would have happened? అక్కడ ఏం జరిగి ఉండేది తెలుసా అండి? The gospel would have not reached the non-Christian Jews. సో వార్త అనేటువంటిది యూదులు కాని వారి దగ్గరికి వెళ్ళి ఉండేదే కాదండి. The Jews were very strict people. యూదులైనటువంటి వారు ఎంత నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. In the laws and scriptures, ఆ యొక్క మోషే లేఖనాల్లో, laws, ధర్మశాస్త్రంలో, they will not go and preach to the non-Jews. ఎట్టి పరిస్థితుల్లో కూడా యూదులు కాని వారికంటూ వారు వెళ్ళి వాక్యాన్ని బోధించేవారే కాదు. But as Peter received this vision, కానీ పేతురు గారికి దర్శనం వచ్చినందుచేత he understood that God is not a respecter of person. దేవుడు పక్షపాతి కాడు, అన్యులకు కూడా ఈ సువార్త వెళ్ళాలని తెలుసుకున్నాడు. And the fifth thing, how you can receive this word, ఎలాగన ఈ జ్ఞానవాక్యం అనేటువంటిది మనం సంపాదించుకోగలమని చెప్పడానికి ఐదో విషయం ఏమనగా, through angels. ఇద్దరు దేవదూతలు, Through angels దూతల ద్వారా you can receive the wisdom through angels. దూతల ద్వారా ఇట్టి జ్ఞానం అనేటువంటి దానిని మనం సంపాదించుకోగలుగుతాం. If you look at the wisdom of Daniel, దానియేలుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని చూస్తే, you see in 9:23, దానియేలు గ్రంథం 9:23లో, an angel came and stood before Daniel and said, ఒక దూత దానియేలు దగ్గరికి వచ్చి నిలబడి అంటూ అన్నది, when you begin your supplication
నీ యొక్క ప్రార్థనను ప్రారంభించినప్పుడు, నీ విన్నపం ప్రారంభించినప్పుడే everything was revealed to you. సమస్తము కూడా నీకు బయలుపరచబడి ఉన్నది. Consider the matter and understand it. ఇదో ఈ విషయాన్ని నువ్వు ఆలోచన చేసి దాన్ని గ్రహించుకుంటున్నాడు. And if you look at the book of Zechariah, అలానే జకరియా గ్రంథాన్ని కూడా మనం చూస్తే 2nd chapter, 4th chapter and everything, 2వ అధ్యాయంలోని 4వ అధ్యాయంలో కూడాను about the olive trees, ఒలివ చెట్లను గురించి, and all the book of Zechariah was revealed or spoken to him through an angel. ఈ జకరియా గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలన్నీ కూడా ఒక దూత ద్వారా జకరియాకు తెలియజేయబడినటువంటి విషయాలు. Even if you look at our Lord Jesus, అలాగనే ప్రభు అయిన యేసు యొక్క జీవితంలో కూడా చూస్తే he exactly knew the purpose of his coming into the world. ఈ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినాడు అనే విషయం ఆయన ఖచ్చితంగా ఎరిగిన వాడై ఉన్నాడు. But in the garden of Gethsemane, అయితే గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు he was so much troubled. ఎంతో కలవరం చెంది ఉన్నాడు He ఆయన. was praying, Lord, if it is your will, take away this cup from me. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి అని అడుగుతున్నాడు. And there we see an angel of God descended from heaven and strengthened Jesus. అక్కడ ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో బలపరిచినట్టుగా మనం చూస్తాము. What would have the angel spoken to him? బహుశా దూత వచ్చి యేసు ప్రభుతో ఏం మాట్లాడి ఉండి అంటాడు? He would have just strengthened him with the word of God. బహుశా దేవుని యొక్క మాటతో ఈయనను బలపరిచి ఉన్నాడేమో. Jesus, this is the purpose of your coming. ఓ యేసు, నీవు ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశమే ఇది. It is the will of God the Father that you should go to the cross. నీవు ఆ సిలువ దగ్గరికి వెళ్ళటం అనేటువంటిదే నీ తండ్రి యొక్క చిత్తమై ఉన్నది కదా. Even today, ఈ రోజున కూడా do you think the minister of angel has stopped? ఏమండి, ఆ దూతల యొక్క పరిచయం అనేటువంటిది ఆగిపోయింది అనుకుంటారా? No. కాదండి. Always kept your angels to guard over me. ఎప్పుడు కూడా నీ యొక్క దూతలను నా చుట్టూ కావలిగా ఉంచి ఉన్నావు. If you have the word of wisdom, జ్ఞానవాక్యం అనేది నువ్వు కలిగి ఉంటే God can open your spiritual eyes. దేవుడు నీ ఆత్మీయ నేత్రాలను తెరిచి నీకు చూపిస్తాడు. And you can see beyond what the human eyes can see. మనుషుల యొక్క కన్నులు చూడగలిగిన దానికంటే అతీతంగా జ్ఞానవాక్యం అనేటువంటి వరం నువ్వు కలిగినప్పుడు నీవు చూడగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. And the last thing, చివరి విషయం ఏమనగా, how God can give this word of wisdom? ఎలాగున దేవుడి జ్ఞానవాక్యం మనకిస్తాడు? Through the Lord himself. ప్రభువు ద్వారానే, Face to face. ముఖాముఖిగా ప్రభువు ఇస్తాడు. Moses was speaking to God face to face. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. Numbers 7:89. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 8-9 వచనాలు. No, 89. 89వ వచనం. And 12 and 8. అలాగే 12వ అధ్యాయం 8వ వచనం. And Exodus 33 and 11. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. And we see about John. అలాగే John. యోహాను గురించి కూడా మనం చూస్తాం. In the book of Revelation, ప్రకటన గ్రంథంలో చూస్తే 1 and 10, మొదటి అధ్యాయం 10వ వచనం, through the Spirit, ఆత్మ ద్వారా he was speaking to face to Jesus. అక్కడ ఆయన కూడా యేసుక్రీస్తు వారితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. When he saw the open revelation of Jesus, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బయలుపరిచినటువంటి విషయాలను చూచాడో, he said, I am the Alpha and the Omega. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే ఆల్ఫా ఒమేగానై ఉన్నాను. And he was trembling with the presence of God. వెంటనే భక్తుడు యోహాను వణికిపోయాడు దేవుని సన్నిధిలో. Even today, ఈ రోజును కూడా God can reveal himself face to face. దేవుడు తన్ను తాను ముఖాముఖిగా నీకు బయలుపరచుకోగలడు. You can see the face of Jesus Christ. మీరు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనం చేసుకోగలరు. If you really seek him, నిజంగా మీరు ఆయన వెతికితే he will make himself shown to you. ఆయన తన్ను తానే మీకు కనబరుచుకుంటాడు. Because Jesus Christ has already come in flesh. ఎందుచేతనంటే యేసుక్రీస్తు వారు ఇప్పటికే ఆయన శరీరాకారుడిగా ఈ లోకంలోనికి And వచ్చినాడు. today also he is in a natural body form in heaven with a new transformed body. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఆయన రూపాంతరం చెందినటువంటి లేక పునరుత్థానమైనటువంటి దేహంతో ఆ పరలోకంలో ఉన్నాడు ఆయన. But you cannot take a picture or a photograph like that, just like that. కానీ దాన్ని ఒక పిక్చర్ గా ఒక ఫోటోగ్రఫీగా మనం తీసుకోలేము. I have seen Jesus many times, his face and dreams and visions and many ways. అనేక సార్లు యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క ముఖాన్ని కలల్లోను దర్శనాలు అలా చూస్తూ వచ్చినాను నేను. And when I see some photographs, నేను కొన్ని ఆ ఫోటోగ్రాఫ్ చూసినప్పుడు I think, oh, this is not the face of Jesus. ఆ ఫోటోగ్రాఫ్ లో చూసినటువంటి ఒక ముఖం అబ్బే ఇది యేసయ్య ముఖం కాదు అనుకుంటా. But I cannot even draw or say you exactly he is like this. మళ్ళీ అలాగని చెప్పేసి ఆ చూచిన ముఖాన్ని నేను ఒక బొమ్మగా గీయటం అలాంటిది కూడా చేయలేను. Sometimes he is like a judge. ఆయన ఒక్కొక్కసారి నీతి గల న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. Sometimes he is like a passionate father. కొన్నిసార్లు ఎంతో కనికరం కలిగినటువంటి తండ్రిగా కనబడుతున్నాడు. Sometimes he is like a friend. కొన్నిసార్లు ఒక స్నేహితుడిగా కనబడుతుంటాడు. Sometimes he is with an extraordinary beauty. కొన్నిసార్లు అతి మిక్కిలైనటువంటి ఒక సౌందర్యం కలిగిన వాడుగా So కనబడతాడు. you cannot just say that he is like this or that. కాబట్టి ఆ యేసును మనం చూచినప్పటికీ ఈయన ఎలా ఉన్నాడు, ఇది ఎలా ఉన్నాడు అని చెప్పలేము మనం. But if there is a
incidents that where he has to reveal himself to you. కాబట్టి ఒకటి ఏదన్నా ఒక విషయంలో నీకు బయలుపరచబడవలసిన అవసరం అంటూ ఒకటి ఏర్పడితే He will come and visit you. ఆయన వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు. If you are filled with this gift of the wisdom, నీవే గనక ఇటువంటి జ్ఞానవాక్యమని ఈ వరమును గనక నువ్వు కలిగి ఉంటే God can do marvelous things in your life also. దేవుడు నీ జీవితంలో కూడా చాలా అద్భుతమైన కార్యాలను చేయగలడు. And today I told Lord, I don't know how long I am going to take. ఈ రోజు నేను నా ప్రభుతో ఏం చెప్పాను, ప్రభువా ఎంతసేపు తీసుకుంటానో నాకు తెలియదు నాయనా. Lord said you will finish exactly at 2 o'clock. 2 గంటల సమయంలో నువ్వు ముగించేస్తావని ప్రభు చెప్పారు. It's 2 o'clock now. సరిగ్గా ఇప్పుడు 2 గంటల సమయం అయింది. Hallelujah. Hallelujah. Shall we all stand up and pray? అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రార్థన Maybe చేసుకుందాం. your heart is so much desiring for this word of wisdom. బహుశా మీ యొక్క హృదయం కూడా ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరము కావాలని ఆశతో ఉండి ఉన్నారేమో. It is through the Holy Spirit you can get this gift. పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఈ వరమును సంపాదించుకోగలవు. It is the grace of God that can give you his gift of the wisdom. ఇట్టి జ్ఞానవాక్యమైనటువంటి ఒక వరమును ఇవ్వటం అది దేవుని యొక్క కృపయై ఉన్నది. So if you are desirous, ఈ రోజు నీవు అట్టి ఆశతో గనుక ఉండి just close your eyes. కళ్ళు మూసుకోనండి. And the Lord knows the longing heart. ఎవరైతే ఆశ కలిగిన హృదయంతో ఉండి ఉన్నారో అది ప్రభువుకు తెలుసు. He will fill you with his wisdom. ఆయన తన యొక్క జ్ఞానంతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. Shall we all say a word of prayer? అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దామా? Today we are lack of knowledge. ఈ రోజు మనం అట్టి జ్ఞానం లేక మనం ఉండి ఉన్నాం. Lord, we are lack of wisdom. ప్రభువా మేము జ్ఞానం లేకుండా ఉండి ఉన్నాం. Without wisdom, Lord, we cannot build our churches. ప్రభువా ఇట్టి జ్ఞానం లేకుండా మా యొక్క సంఘములను మేము కట్టలేము నాయనా. Lord Jesus, ప్రభువా అయిన యేసు, Lord, today we seek your wisdom. ఈ దినాన్ని నీ యొక్క జ్ఞానాన్ని మేము వెతుకుతున్నాము. Lord, we seek the filling of your Holy Spirit. నాయన నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపాలని మేము అడుగుచున్నాము. Lord, it is the Holy Spirit who can give us this wisdom. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇట్టి జ్ఞానమును మాకు ఇవ్వగలిగినటువంటి వారు. Through visions and dreams. దర్శనముల ద్వారా, కళల ద్వారా మాకు ఇస్తున్నారు. Through tongues. అన్య భాషల ద్వారా. And Lord, in whichever way you want to speak to us. ప్రభువా ఏ రీతిగా నువ్వు మాతో మాట్లాడాలనుకున్నప్పటికైనా Lord, I pray, Master, today, Lord, grant this gift of your wisdom to your children. ప్రభువా ఈ దినమననే నీ సేవకులైనటువంటి నీ బిడ్డలైనటువంటి వీరికి ఇట్టి జ్ఞాన వాక్యం అనే వరమని మనం అడుగుచున్నాము. So that in these end times we may serve you better. ఈ అంత్య దినములలో ఇంకా శ్రేష్టమైన రీతిగా నీ సేవ చేయడానికి వీలుగినట్లుగా ఈ వరమునివ్వండి. Those who seek wisdom will find wisdom. ఎవరైతే జ్ఞానమును వెతుకుతారో వారు జ్ఞానమును కనుగొందురని చెప్పావు. Those who seek God with all their heart will find wisdom. నాన్న ఎవరైతే పూర్ణ హృదయముతో జ్ఞానమును వెతుకుతారో వాళ్ళు కనుగొంటారని చెప్పి ఉన్నావు. It's not the wisdom of the world. ఇది లోక జ్ఞానమును కాదు నేను మేము కనుగొనేది. Lord, it's the wisdom from heaven. పై నుండి పరలోకం నుండి వచ్చేటువంటి To జ్ఞానం. understand the things of the deep. నాన్న లోతైన విషయాలు మేము గ్రహించుకోవడానికైన To జ్ఞానం. understand the things that is beyond the human understanding. మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి విషయాలు గ్రహించుకోవడానికైన జ్ఞానవాక్యం. Lord, grant us this wisdom today. ప్రభువా ఈ దినమే ఇట్టి జ్ఞానవాక్యమును మాకు ఇమ్మని అడుగుచున్నాము. As I am praying right now, ప్రభువా ఇప్పుడు నేను ఇలా ప్రార్థిస్తూ ఉంటాను. I feel the mighty anointing of the Holy Spirit. బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఇక్కడ చూస్తున్నాను The నాయనా. Lord is filling many of you with his wisdom. మీలో అనేక మందిని ప్రభు ఇట్టి జ్ఞానాత్మతో నింపుచున్నాడు ఇప్పుడే. And from today there will be a change in your ministry. ఈ దినం మొదలుకొని మీ యొక్క సేవా పరిచయంలో ఒక మార్పు మీరు పొందుకోబోతున్నారు. Of mercy.
టీవీ కార్యక్రమము ద్వారా మీరు మేలులను పొందియున్నారని మేము నమ్ముచున్నాం. మీరు పొందిన ఆశీర్వాదములను మాకు వ్రాయడం మరువకండి. మీ కొరకు ప్రార్థన చేయుటకు ప్రార్థన వీరులు సిద్ధముగా ఉన్నారు. మీరు కూడా ఈ పరిచర్యల కొరకు అనుదినము తప్పక ప్రార్థించండి. మా చిరునామా బ్రదర్ జె జెట్సన్ అబ్రహం గారు, గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నెంబర్ 42, వరంగల్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. బ్రదర్ జె జెట్సన్ అబ్రహం గారు, యేసు ఇచ్చు బహుమానము పరిచర్యలు, పోస్ట్ బాక్స్ నెంబర్ 42, వరంగల్ 2, ఆంధ్రప్రదేశ్.